ప్రార్థన చేసుకుందామండి. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, జీవం గల నాయన, పరిశుద్ధుడైన మహా గొప్ప దేవ, ఫిలెమోను పత్రిక ధ్యానంలో 30వ సెషన్లోనికి మమ్మల్ని నడిపిస్తున్నందుకు స్తుతులు చెల్లిస్తున్నాము నాయన. ఎన్నో సంగతులు ఈ పత్రిక ద్వారా మా దైనందిన జీవితాలకు, పరలోక యాత్రలో అవసరమైన అమూల్యమైనటువంటి మీ మాటలు మేము మాట్లాడుకొనుచుండగా, ఈ సంగతులన్నీ మా పాదములకు దీపముగా మలుచుకొని బ్రతికే ఒక చక్కని మనస్సును మేము కలిగి ముందుకు సాగుటకు సహాయం చేయండి తండ్రి. అందులో భాగంగా ఈ రాత్రి కూడా ఈ 30వ సెషన్లో ఏ విషయాలైతే మేము నేర్చుకొని బలపడవలెనో వాటిని అన్నిటినీ మాకు నేర్పించి తండ్రి, ఈ పరలోక యాత్రను ఈ భూమి మీద మేము మరింత బలముగా ఈ ప్రయాణము చేయుటకు ఈ మాటలను కారణముగా చేసి దీవించమని వేడుకొనుచు మా ధ్యానాన్ని ఆశీర్వదించమని మీ ప్రియకుమారుడు, మా అందరి ప్రభు, ప్రియ రక్షకుడైన యేసు ప్రభు వారి పరిశుద్ధమైన నామములో ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని వారలారా, ప్రభు పేరిట అందరికీ వందనాలు. దేవుని మహాకృపను బట్టి ప్రతి దినం ఈ రీతిగా మనము వాక్య ధ్యానంలో కలుసుకోవడం అన్నది మనకెంతో ఆశీర్వాదకరం. బైబిల్ నేర్చుకోవడంలో మీరు చూపుతున్న ఆసక్తి కూడా చాలా అద్భుతమైనదని ఈ సందర్భంగా నేను నా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాను. ఒక పత్రిక వివరణ, ఒకటే అధ్యాయము కలిగినటువంటి ఒక పత్రిక వివరణ ఎక్కువ సెషన్స్ అయితే మీరు ఆసక్తిని కోల్పోతారేమో అనే ఒక చిన్న అనుమానం ఎక్కడో నాకు కలిగినా, మీలో కొంతమంది చక్కగా దీన్ని ఫాలో అవుతూ దేవుని వాక్యాన్ని ఎంత లోతుగా మనం ఆలోచిస్తే అది మనకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని గ్రహించిన వారై మీ యొక్క ఆనందాన్ని వ్యక్తం చేస్తూ మీ అభిప్రాయాలను ఏదో ఒక విధంగా మా వరకు చేరువేస్తున్నందుకు, అలాంటి వారిని బట్టి, వారి ఆసక్తిని బట్టి మేము ప్రోత్సహించబడుచున్నామని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. పోతే నేను సుమారు ఒక 10 రోజుల క్రిందటో, ఒక 2 వారాల క్రిందటో ఈ పత్రిక వివరణలో భాగంగా దేవునిని స్తుతించుట అన్నటువంటి విషయంపై ఒక విషయాన్ని నేను మీ ముందు ప్రస్తావించాను. మనలో అనేక మందికి దేవునిని ఎందుకు స్తుతించాలి అనేటువంటి కారణాలు తెలియకుండా, స్తుతికి విన్నపానికి తేడా లేకుండా మనం సహజంగా ప్రార్థన చేయడమే స్తుతించడం అనేటువంటి ఒక ఉద్దేశంతో మనం ప్రార్థిస్తూ ఉంటాం. ప్రార్థించడం తప్పు కాదు, కానీ మన నిత్య జీవితంలో దేవుని స్తుతించడం అన్నది కూడా ఒక ప్రాముఖ్యమైన సంగతి అని, అసలు దేవుని ఎందుకు స్తుతించాలి అనే ప్రశ్న వేస్తే మనం పట్టుమని ఒక 5 నిమిషాలు కూడా ఈ కారణాలను బట్టి దేవా నిన్ను స్తుతిస్తున్నాను అని చెప్పిన కారణం చెప్పకుండా ఒక్కొక్క కొత్త కారణాన్ని తీసుకొని ఒక 5 నిమిషాల పాటు కూడా దేవుని స్తుతించలేని పరిస్థితి. అందుచేత సుమారు ఒక 15 నుంచి 20 రోజులేమో మీకు టైం ఇచ్చి జూలై 1వ తారీఖు వరకు మీరు ఎన్ని కారణాలైతే మీరు తయారు చేయగలరో బైబిల్ను బట్టి మీరు తయారు చేసి మాకు పంపండి అని నేను కోరడం జరిగింది. మీలో కొంతమంది అది చేస్తున్నారనే నేను అనుకుంటున్నాను. దేవునికి స్తోత్రం. అయితే ప్రత్యేకించి ఈ సందర్భంగా నేను ఒక సహోదరుని గురించి నా హృదయపూర్వక ఆనందాన్ని వ్యక్తం చేయడానికి ఈ మాటను ప్రస్తావిస్తున్నాను. అంటే ఎంత చక్కగా ప్రతి మాటను ఫాలో అవుతున్నారనడానికి ఒక చిన్న నిదర్శనం. నిజామాబాద్కు చెందిన సహోదరుడు దినకర్ గారు, నిజామాబాద్ ప్రాంతానికి చెందిన సహోదరుడు దినకర్ గారు, నేను ఎప్పుడైతే దేవుని ఎందుకు స్తుతించాలని మీకు తోచిన కారణాలు, మీరు చదువుతున్నప్పుడు మీకు వచ్చే తలంపులను బట్టి దేవుని స్తుతించడానికి మీరు కారణాలు తయారు చేయండి అని అడిగితే, మరుసటి ఉదయం నుంచి ఆయన ప్రారంభించి ఈరోజు తారీఖు ఎంత? 20. నేను 1వ తారీఖు వరకు అని అడిగితే ఈరోజు 20వ తారీఖు వరకు, ఇప్పటి వరకు 500 కారణాలను ఆయన పంపించడం జరిగింది. 500 కారణాలు. చెప్పిన కారణం చెప్పకుండా ఆదికాండం నుండి మొదలుపెట్టి
ఏ రోజైతే నేను కోరానో ఈ రీతిగా ఆన్లైన్లో, ఆయన ఆదికాండం నుంచి బైబిల్ చదవడం ప్రారంభించి ఒక 10 రోజులు అనుకుందాం, నాకు అంతకంటే డేట్ కరెక్ట్గా గుర్తులేదు, కానీ ఒక 10 రోజులు అనుకుందాం. ఒక 10 రోజుల వ్యవధిలో ఆయన ఆదికాండం నుంచి మొదలుపెట్టి బైబిల్ చదవడం, ఈ రోజుకి కీర్తనల గ్రంథంలోని 9వ కీర్తన వరకు ఆయన చదివి 500 కారణాలను తయారు చేసి నాకు పంపించాడు. అలాంటి ఫలితాన్ని నేను చూస్తున్నప్పుడు, అలాంటి వారు 10 మంది ఉన్నా సరే సంఖ్యతో పని లేకుండా ఎంతైనా మీరు చెప్పండి, మేము నేర్చుకోవడానికి సిద్ధం అనేటువంటి ఒక సంకేతాన్ని ఈ రీతిగా మీరు ఇస్తున్నప్పుడు, నిజమైనటువంటి బైబిల్ విద్యార్థులు ఆయా ప్రాంతాలలో ఉండడాన్ని ఈ రీతిగా పరోక్షంగా తెలుసుకొని నేను ఎంతో ఆనందిస్తున్నాను. మరికొంతమంది ఫిలెమోను పత్రిక ద్వారా మేమెంతో బలపడుతున్నాము, మా జీవితాలు మెరుగుపడుతున్నాయి అని వారి అభిప్రాయాలు తెలియజేస్తున్నప్పుడు కూడా వారి మాటల్లో అర్థమైపోతుంటుంది వారు చక్కగా ఫాలో అవుతున్నారని. దయచేసి గుర్తుంచుకుందాం, మీకున్నటువంటి ఈ ఆసక్తి నిత్యము మెరుగవ్వాలే కానీ ఆసక్తి ఆరిపోకూడదు. అందుచేత ఈ సందర్భంగా సోదరులు దినకర్ గారిని నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. మీరు కూడా మీ ఆసక్తిని ఏమాత్రం కోల్పోకుండా ఇంకా రోజు రోజుకి దాన్ని పెంచుకుంటూ ఒక 10 రోజుల్లో 500 కారణాలు ఆయన తయారు చేసి వ్రాసి పంపిస్తే ఇంకా తయారు చేస్తున్నారు ఆయన. అవన్నీ ఎప్పటికీ నిలిచిపోయేవి. నిజంగా ఈ భూమి మీద మనం బ్రతికే చిన్న జీవితంలో మనం కొన్ని సందర్భాల్లో తెలియకుండానే దేవుని కొరకు గొప్ప కార్యాలు చేస్తూ ఉంటాం. ఈ కారణాలన్నీ పూర్తయిన తర్వాత నేనే వాటన్నిటిని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేస్తాను. ఇవన్నీ కూడా మీ ముందుకు తీసుకొని వస్తాం కూడా, తెలుగులోను ఇంగ్లీష్లోను మీకు ఉచితంగా వీటన్నిటినీ ఎంత వీలైతే అంత త్వరగా అందిస్తే ప్రతిరోజు ఆ కారణాన్ని చదువుకుంటూ, దేవా ఈ కారణాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాను తండ్రి అని అంటే హృదయపూర్వకంగా ఎంత ఉప్పొంగిపోతాం మనం. నిజంగా మన స్తుతులను వినే దేవుడు, దేవదూతలు స్తుతిస్తున్న ఆనందించని దేవుడు హృదయపూర్వకంగా తన పిల్లలు స్తుతిస్తుంటే నిజంగా ఆయన ఉప్పొంగిపోతాడు, మనల్ని చూసి ఆనందిస్తాడు. ఆయనను ఆనందపరచడం కంటే ధన్యకరమైనటువంటి జీవితం ఇంకేముంది చెప్పండి. అందుచేత మనము ఈరోజు మన కళ్ళ ముందు చిన్ని చిన్ని పనులైనా కూడా అవి ఎప్పటికీ నిలిచిపోతాయి. రేపొద్దున మన తరం గతించిపోయిన తర్వాత కూడా అది మనం ఒక పుస్తక రూపంలోనో లేకపోతే మెటీరియల్ రూపకంలో విధంగానో దాన్ని మనం భద్రపరిచి వెళ్ళిపోతే రాబోయే తరాలకు కూడా అవి ఎంతో గొప్పగా ఉపయోగపడతాయని నా ఉద్దేశం. దయచేసి మీరందరూ కూడా, ప్రతి ఒక్కరు ఎవరు కూడా మీకు తోచినటువంటి ఏదైనా సరే దేవుని పనిలో మీ కాంట్రిబ్యూషన్, అనగా పని గురించిన కాంట్రిబ్యూషన్ అంటున్నా, మనీ గురించిన కాంట్రిబ్యూషన్ కాదు, ఏదో ఒకటి దేవుని కొరకు ఏదైనా భూమి మీద చేస్తే మనం చనిపోయిన తర్వాత కూడా ఆ పని అలా నిలిచిపోవాలి. అలాంటి కార్యాలను మన నిత్య జీవితంలో ఒక భాగంగా చేసుకొని జీవిద్దాం. పోతే ఆసక్తి విషయము అని నేను మాట్లాడుచున్నాను కనుక ఇంతవరకు మరి దేవుని సేవకులు ప్రభు కిరణ్ గారు చెప్పిన నపుంసకుని గురించి కూడా ఇక్కడ నేను మరలా ఒకసారి ప్రస్తావిస్తున్నాను. మీరందరూ విన్నారు కదూ, ఎంత గొప్ప జీవితం నపుంసకునిది. 4000 కిలోమీటర్లు ఒక దేశం నుండి మరొక దేశానికి ఆయన ప్రయాణం చేసి, రథములో, ఫ్లైట్లో కాదు, 4000 కిలోమీటర్లు అక్కడికి వెళ్ళి యెరూషలేంలో దేవునిని ఆరాధించి మళ్ళీ తిరిగి 4000 కిలోమీటర్ల ప్రయాణం ఆయన కట్టి మార్గమధ్యంలో ఆయన దేవుని గ్రంథాన్ని చదువుతూ దీన్ని అర్థం చేసుకోవడం ఎలా అని ప్రయత్నం చేస్తుండగా ఆయన యొక్క ఆసక్తి ఫిలిప్పు గారిని అక్కడికి రప్పించింది. పరిశుద్ధాత్ముడు ఫిలిప్పు గారిని ఎందుకు ప్రేరేపించి నపుంసకుని యొద్దకు నడిపించాడు ఒకసారి ఆలోచించండి. నపుంసకునిలోని ఆసక్తికున్న శక్తి అది. నిజంగా మనకు ఒక వచనం కూడా చూసాం మొదటి వర్తమానంలో, దుప్పి నీటివాగుల కొరకు ఆశపడినట్లు దేవుని కొరకు ఆయన మాటల కొరకు మనము ఆశపడితే అసలు మనం ఊహించని ఫలితాలు మనం చూస్తాం. అది అనుభవిస్తేనే అర్థమవుతుంది. అది ఒక నపుంసకుని అడిగితే చెబుతాడు కరెక్ట్గా, అది ఒక నపుంసకుని అడిగితే ఖచ్చితంగా చెబుతాడు. అలాంటి ఆసక్తి కలిగిన మన కళ్ళ ముందు సజీవంగా ఉండే ఎవరిని పలకరించినా దేవుని విషయంలో మనం ఆసక్తిగా ఉంటే దేవుడు చేసే కార్యాలు ఎంత గొప్పగా ఉంటాయని అనుభవజ్ఞులైన వారిని అడిగితే వారు ఇంకా గొప్పగా చెప్పగలరు. నపుంసకుడు ఈరోజు మన ముందు లేడు గనుక దయచేసి ప్రియులారా, దేవుని విషయంలో, ఆత్మీయ జీవితం విషయంలో మీరెప్పుడూ ఆసక్తిని కోల్పోకండి.
ఆ ఆసక్తి పెరిగితేనే మనకు ఆశీర్వాదం, కానీ ఆసక్తి తరిగితే మనకు ఎప్పుడూ ఆశీర్వాదం కాదు అన్న సంగతి ఇక్కడ గుర్తించండి. ప్రతిరోజు మనము ఈ రీతిగా బైబిల్ తరగతుల్లో మనం కూడుకుంటున్నాం, ఎన్నో విషయాలు నేర్చుకుంటున్నాం. మనం ఒక పత్రికను ధ్యానిస్తున్నాం. ఒకటే పత్రికే కదా, 30వ భాగానికి వచ్చాం, 30వ సెషన్కి వచ్చామని మీరెవరు కూడా దీని గురించి చింతించకండి. మనం ఒక అధ్యాయంలో నుండి ఎన్ని విషయాలు బయటకు వస్తే ప్రతి విషయం కూడా మన జీవితానికి ఒక పాఠమని మీరు అర్థం చేసుకోగలిగితే అసలు మీకు ఇంకా ఏమైనా చెబుతారేమో, ఇంకా ఏమైనా నేను నేర్చుకోవచ్చేమో. ఈరోజు ప్రస్తుతానికి మనం 12వ వచనంలో ఉన్నాం, ఫిలెమోను పత్రిక. మరి అదే 12వ వచనాన్ని బేస్ చేసుకొని 29వ సెషన్లో ఇదిగో ఈ విషయాలు నేర్చుకున్నాను, ఈరోజు ఏం నేర్చుకోబోతున్నాను అని ఆతృతతో ఎదురు చూడగలిగేటువంటి ఒక మనస్సు నిజంగా అందరికీ ఉంటే ఈ యొక్క ధ్యానం అద్భుతంగా మనందరి జీవితాల్లో గొప్పగా పనిచేస్తుందని మరొక్కసారి మీ ముందు ఈ విషయాన్ని తెలియజేస్తూ నేను పత్రికలోనికి వెళ్తున్నాను. గెట్ రెడీ, లెట్స్ బిగిన్. ఫిలెమోను పత్రిక 25 వచనములు కలిగినటువంటి పత్రికను మనము 5 ప్రధాన భాగాలుగా విభజించుకున్నాం. 3 భాగాలను ముగించుకొని ప్రస్తుతం మనము 4వ ప్రధాన భాగంలో ఉన్నాం. అది 8వ వచనం నుండి 22వ వచనం వరకు. సుదీర్ఘమైనటువంటి 4వ ప్రధాన భాగాన్ని తిరిగి మనము 5 ఉపభాగాలుగా విభజించుకొని ప్రస్తుతం మనం 2వ ఉపభాగంలో ఉన్నాము. అది 12వ వచనం నుండి 14వ వచనం వరకు. దీనికి ఒక చిన్న సబ్ టైటిల్ ఇవ్వడం జరిగింది, మనవి నిమిత్తమై వివరణ అని మనం రాసుకున్నాం. ది ఎక్స్ప్లెనేషన్ ఫర్ ద ప్లీ అని ఇంగ్లీష్లో కూడా మనం రాసుకోవడం జరిగింది. పౌలు గారు ఫిలెమోన్ అనేటువంటి ఒక యజమానికి తన దగ్గర నుంచి పారిపోయినటువంటి తన దాసుడైనటువంటి ఒనేసీమును పంపుచూ ఆ ఒనేసీము గురించి ఆయన ఒక చక్కని సాక్ష్యం చెబుతూ పాత ఒనేసీము వేరు, క్రొత్త ఒనేసీము వేరు. క్రొత్తగా జన్మించిన ఒనేసీము నీకు పరిచయం చేస్తున్నాను. నీ యొద్ద ఉండి తప్పు చేసి పారిపోయిన ఒనేసీము వేరు, కానీ ఈరోజు నీ ముందుకు వస్తున్నటువంటి ఒనేసీము వేరని సిఫారసు చేస్తూ ఒక చక్కని పత్రికను, లేఖను ఆయన వ్రాస్తున్న ఆ పత్రికే ఈరోజు సజీవంగా మన కళ్ళ ముందు కనబడుతోంది. కళ్ళ ముందు కనబడమే కాదు, కానీ ఈ పత్రిక మనతో మాట్లాడుతోంది, మనల్ని బలపరుస్తోంది, మనల్ని నడిపిస్తోంది. అందుకే మనం అనేది పత్రికలో ఆయన మాట్లాడుతున్నది ఒక పర్సనల్ లెటర్ అయినా ఒక వ్యక్తితో కాదు ఆయన మాట్లాడేది, దేవుడు ఆ పత్రికలో పౌలు గారి ద్వారా ఒక వాక్యాన్ని నుంచి ఆ వాక్యం చేత అన్ని తరాల వారితో దేవుడు మాట్లాడుచున్నాడు. దయచేసి ఇది గుర్తుంచుకుందాం. 12వ వచనం స్టార్ట్ చేస్తున్నా. నా ప్రాణము వంటి వాడైన అతనిని, అంటే ఒనేసీమును, నీ యొద్దకు తిరిగి పంపియున్నాను. ఎవరు ఒనేసీము అన్న ప్రశ్నకి 12వ వచనంలో ఆయన చెబుతున్నాడు. అంతకుముందు వచనంలో నా కుమారుడు అని అన్నాడు. పైన 10వ వచనంలో నా కుమారుడు అంటే ఆత్మీయ కుమారుడు. ఒనేసీము ఆత్మీయ కుమారుడైతే పౌలు గారు ఆత్మీయ తండ్రి. నేను ఒక ఆత్మీయ తండ్రిని ఒనేసీము అనేటువంటి కుమారుడికి అని చెబుతూ 12వ వచనంకి వచ్చేసరికి ఈ బిడ్డ నాకు కుమారుడే కాదు, నా ప్రాణము వంటివాడు అన్న పదాన్ని చూడండి అక్కడ. అంటే ఒనేసీము విషయంలో తనెందుకు అంతగా పరితపిస్తూ ఈ పత్రిక వ్రాస్తున్నాడో ఆ ఒక్క మాటలో పౌలు గారి మనసులో ఒనేసీము గురించినటువంటి ఆలోచనలు ఏ స్థాయిలో ఉన్నాయో మనం అర్థం చేసుకోవడానికి. నా ప్రాణం వంటివాడు ఫిలెమోను, నీ ముందు ఈరోజు నిలబడుచున్నది. ఈ పత్రిక ఆయన మోసుకొని వెళ్తాడు. ఎవరు? ఒనేసీము ప్లస్ ఆయనతో పాటు తుకిక్కు అని మనం మాట్లాడుకున్నాం. తుకిక్కు అండ్ ఒనేసీము ఇద్దరు కలిసి ఆ పత్రికలు తీసుకొని వెళ్తున్నారు. కొలసీ పత్రిక అండ్ ఇది కొలసీ పత్రిక, ఎఫెసీ పత్రిక అండ్ ఫిలెమోను పత్రిక, ఈ 3 పత్రికలు తుకిక్కు మోసుకొని వెళుతుంటే తుకిక్కుతో పాటు బయలుదేరిన వాడే ఒనేసీము. అందుచేత నీ ముందు ఇప్పుడు ఈ పత్రిక తీసుకొని కనబడేది లేదా కనబడుచున్నది నా కుమారుడు మాత్రమే కాదు, నీ దాసుడిని మాత్రమే అనుకోకిక. నీ దాసుడు అన్నది ఒకప్పుడు, కానీ ఈరోజు దాసుడు మాత్రమే కాదు, నా కుమారుడు, నా బంధకములలో నేను కనిన నా కుమారుడు. మాట్లాడుకున్నాం ఇంతకుముందు. కానీ ఇప్పుడు అంటున్నాడు 12వ వచనంలో నా ప్రాణం వంటివాడు, నా ప్రాణం, హీ ఈజ్ మై హార్ట్. అంటే ఒక ఆత్మీయ కుమారుడికి ఒక ఆత్మీయ తండ్రి ఇస్తున్న స్థానం ఈరోజు మనం జాగ్రత్తగా గమనిద్దాం. 29వ భాగంలో ఏం మాట్లాడుకున్నామో గుర్తుంది కదూ? ఒప్పుకోవడం అన్న దాని గురించి మాట్లాడుకున్నాం. అది మన జీవితానికి అవసరమే. ఇప్పుడు రెండవదిగా అంటే మరొక విషయం 29-30 భాగాలు కన్సిడర్ చేస్తే అంతకుముందు 28లో ఎన్నో నేర్చుకున్నాం, 27లో ఎన్నో నేర్చుకున్నాం.
ఈరోజు 30లో కూడా మరొక కొత్త సంగతిని మనం మాట్లాడుకోవాల్సిన విషయాన్ని జాగ్రత్తగా నేర్చుకుందాం. ఒక్క నిమిషం, చిన్న ఎక్స్క్యూజ్ మీ. ఆల్ రైట్, స్టార్ట్ చేద్దాం. పౌలు గారు ఎఫెసులో నేను మృగములతో పోరాడి తిని అన్నాడు కదా, నేను ఇప్పుడు పురుగులతో పోరాడుచున్నాను. ఓకే, రైట్. ఎనీవే, లెట్స్ గో హెడ్. ఒక ఆత్మీయ తండ్రి, ఆ డోర్ వేసేసేయండి, విండోస్ వేసేసేయండి, డోర్ వేసేసేయండి. ఒక ఆత్మీయ తండ్రి ఒక ఆత్మీయ కుమారునికి ఇస్తున్నటువంటి స్థానం. కొన్ని విషయాలు నేను చాలా అవసరమైన సంగతులు ఇక్కడ ప్రస్తావిస్తాను. వీలైతే కేవలం పుస్తకానికి మాత్రమే మాటలు పరిమితం చేయకుండా వినే ప్రతి ఒక్కరు కూడా హృదయములో వీటిని ముద్రించుకోగలిగితే, ఆలోచించగలిగితే చాలా పనికొచ్చే విషయాలు ఇక్కడ ప్రస్తావిస్తాను. దయచేసి జాగ్రత్తగా కన్సిడర్ చేయవలసిందిగా మనవి చేస్తున్నాను. ఒకటి, పౌలు గారు ఎవరు? ఇక్కడ ఆత్మీయ తండ్రిగా కనబడుతున్నాడు ఒనేసిము గారికి. ఆత్మీయ తండ్రిగా ఆయన మారకముందు ఇంతకు ఆయన ఎవరు అని అడిగితే, ఆయన పాత జీవితాన్ని చూస్తే ఒక పాపి. పాపులలో నేను ప్రధానుడను అని అన్నాడు. పాపులలో నేను ప్రధానుడను. పాపులలో ప్రధానుడైనటువంటి ఒక మనిషి దేవుని చేత కనికరింపబడి పాపక్షమాపణ పొంది ఒక క్రొత్త జీవితాన్ని ఆయన ప్రారంభించాడు. పౌలు గారి గురించి మాట్లాడుతున్నా. ఆ క్రొత్త జీవితాన్ని ప్రారంభించి తనను కనికరించి కాపాడి హక్కున చేర్చుకున్న దేవుని పనిలో మరణ పర్యంతము ఉండిపోవడానికి నిశ్చయించుకున్నవాడై ఆయన కొనసాగుచు ఏ స్థితికి ఎదిగాడైనా, పాపక్షమాపణ పొందిన ఒక పౌలు గారు ఏ స్థితికి ఎదిగాడైనా అంటే ఇక్కడ కనపడుతోంది, తన జీవితంలో ఒక ఆత్మీయ తండ్రిగా తనను తాను చూసుకోగలిగే ఒక ఉన్నత స్థితికి ఆయన ఎదిగాడు. దమస్కు ప్రయాణంలో పట్టుబడినటువంటి పౌలు గారు దమస్కుకి వెళ్ళిన తర్వాత ఒక శిష్యుని ఇంటిలో, యూదా అనేటువంటి ఒక శిష్యుని ఇంటిలో ఆయన బస చేయుచుండగా అననీయ అనేటువంటి ఒక భక్తుడు వచ్చి ఆయనకు ప్రార్థన చేస్తే కళ్ళు వచ్చాయే. అప్పటికి ఆయన ఎవరికి ఆత్మీయ తండ్రి కాదు, క్రొత్తగా పుట్టిన శిశువు. ఆయన క్రొత్తగా పుట్టినటువంటి ఒక చిన్న శిశువు లాంటివాడు. అంటే శిశువుగా పుట్టినటువంటి పౌలు గారు అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయంలో ఫిలెమోను పత్రికకు వచ్చేసరికి, లేదా ఆయన రాసినటువంటి మిగిలిన పత్రికలకు వచ్చేసరికి ఆయన ఒక స్పిరిచువల్ ఫాదర్, ఒక ఆత్మీయ తండ్రి అనేటువంటి స్థితికి ఎదిగాడు. ఇది ప్రోగ్రెస్ అంటే, ఇది స్పిరిచువల్ ప్రోగ్రెస్ అంటే, ఇది వర్ధిల్లడం అంటే, ఇది ఎదగడం అంటే. ఆత్మ వర్ధిల్లుట అనే పదాన్ని చదువుతుంటామే మనం బైబిల్లో. ఆత్మ వర్ధిల్లడం అంటే ఏంటని అడిగితే, బ్యాప్టిజం తీసుకున్నప్పుడు క్రొత్తగా జన్మించడం. కానీ క్రొత్తగా జన్మించిన శిశువు లాగే ఉండడుగా, ఎదగాలి. మనకు పుట్టిన పిల్లలు మన కళ్ళ ముందు ఎదుగుచూ ఉంటేనే సంతోషం. కొంతమంది పిల్లలు భౌతికంగా ఎదగరు, భౌతికంగా బాడీ అనేది పెరగదు. డాక్టర్ల చుట్టూ తిరిగి మా వాడు ఎత్తు పెరగడానికి ఏమైనా మంచి టానిక్ ఇవ్వండి, మంచి మందులు ఇవ్వండి అని అడుగుతుంటాం మనం. వాడు ఎత్తు పెరగడానికి అవసరమైనటువంటి వ్యాయామాలు ఏమైనా ఉన్నాయేమని మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఎదగాలి. శిశువుగా ఉంటే తల్లిదండ్రులకు సంతోషం లేదు. కొంతమంది భౌతికంగా శరీరం అయితే ఎదుగుతూ ఉంటుంది కానీ మానసిక స్థితి ఎదగదు. 20 ఏళ్ళు వచ్చినా వాడు చాక్లెట్ కోసమో బిస్కెట్ కోసం ఏడుస్తుంటాడు. ఎదగలేదు. అలాంటి పిల్లల్ని చూసి తల్లిదండ్రులు ఎలా సంతోషిస్తారు? మానసికంగా ఎదగాలి, శారీరకంగా ఎదగాలి. అది తల్లిదండ్రులుగా పిల్లల గురించి మనం ఆశించేది. అప్పుడే మనకు ఆనందం. కానీ పరలోకపు తండ్రి కేవలం శారీరకంగా, కేవలం మానసికంగా మాత్రమే కాదు, కానీ ఆత్మీయంగా మనం ఎదగాలి, ఆత్మీయంగా మనం వర్ధిల్లాలి. బ్యాప్టిజం తీసుకున్న వ్యక్తి క్రొత్తగా పుట్టిన శిశువు అయితే, క్రొత్తగా పుట్టినటువంటి శిశువు ఆత్మీయంగా వర్ధిల్లాలి అన్నది తండ్రి కోరిక. అదే కోరికే మన కోసం రక్తం కార్చిన మన అద్వితీయ నాథుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారిది. ఆ చక్కని ఎదుగుదల
మనం చూస్తున్న పౌలు గారిలో కనబడుతుంది. ఆయనకు వివాహం కాలేదు, భౌతికంగా ఎవరికి ఆయన తండ్రి కాలేదు. హీ వాజ్ నెవర్ అ బయోలాజికల్ ఫాదర్ ఇన్ హిజ్ లైఫ్. బయోలాజికల్ ఫాదర్గా ఆయన ఎవ్వరికి లేడు, కానీ ఆత్మీయ తండ్రిగా, స్పిరిచువల్ ఫాదర్గా మాత్రం ఎంతమందికి ఆయన తండ్రి అయిపోయాడు. కొరింథీయులు, ఆ కొరింథీయులకి నా ఆత్మీయ తండ్రి. ఫిలిప్పీయులు, ఆ ఫిలిప్పీయులకి నా ఆత్మీయ తండ్రి. తెస్సలోనికైలు, ఆ తెస్సలోనికైలకి ఈయన ఒక ఆత్మీయ తండ్రి. ఎంతమంది, ఎన్నో సంఘాలు. గలతీ ప్రాంతం, గలతీలో ఎన్నో సంఘాలు. గలతీలో ఒక సంఘం మాత్రమే, లోకల్ చర్చెస్ గురించి మాట్లాడుతున్నా. గలతీలో ఎన్నో సంఘాలు. ఆ సంఘాలలో ఉండేటువంటి ప్రతి ఒక్కరికి ఆయన ఒక ఆత్మీయ తండ్రి. శారీరకంగా ఆయన ఎవరికి తండ్రి కాలేకపోయినా ఆత్మీయంగా మాత్రం ఎందరికో తండ్రి అయిపోయాడు ఆయన. అంటే ఎంత హైయెస్ట్ పొజిషన్లోనికి వెళ్ళిపోయాడు ఒకసారి ఆలోచించండి. చివరకు చెరసాలలో, బంధకాలలో ఒక యవ్వన కుమారుడికి కూడా ఇప్పుడు ఆత్మీయ తండ్రి అయి ఆ యవ్వన కుమారుడి కోసం పరితపించిపోతున్నాడు. నేను ఇంకొంచెం ముందుకు అడుగు వేసే ముందుగా ఈ వివరణలో చెబుతున్న నన్ను నేను ప్రశ్నించుకుంటాను, వింటున్న మీరు మిమ్మల్ని ప్రశ్నించుకోండి. మన జీవితంలో బ్యాప్టిజం తీసుకున్న తర్వాత ఈ రీతిగా ఎవరికైనా మనము వాక్యము చేత తల్లిదండ్రులు కాగలిగామా? స్త్రీలైతే తల్లులు కాగలిగారా, పురుషులైతే తండ్రులు కాగలిగారా అని అడుగుతున్నాను వాక్యాన్ని ముందుంచి. ఆ వాక్యం చేతనే కదా మనం పట్టుబడింది ఒకప్పుడు. ఆ సువార్త చేతనే కదా మనం పట్టుబడి మారు మనసు పొంది పాపక్షమాపణ కొరకు బ్యాప్టిజం తీసుకుంది. ఎవరికి వారు మీరు బ్యాప్టిజం తీసుకున్న డేట్ బాగానే గుర్తుంటుంది. డేట్ గుర్తు లేకపోయినా కనీసం సంవత్సరమైనా గుర్తుంటుంది. సంవత్సరం గుర్తు లేకపోయినా కనీసం ఇంతకాలం, ఇంత పీరియడ్ అయిందన్న ఆలోచన అయినా మీకు ఉండనే ఉంటుంది. ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకొని మీరు బ్యాప్టిజం తీసుకొని ఎంతకాలం అయింది, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కనీసం మన జీవితంలో ఒక్కరికైనా మనం ఆత్మీయ తల్లిదండ్రులు కాగలిగామా అని ప్రశ్నించుకోండి ఒక్కసారి. క్రొత్తగా పుట్టిన శిశువు వలె ఒకప్పుడు మనము బ్యాప్టిజం తీసుకున్న క్షణంలో ఉంటే ఆ స్థితి ఈ రోజుకి అలాగనే ఉందా? కానీ బైబిల్లో కొంతమందిని చూస్తే అటు పాత నిబంధన అయినా ఇటు క్రొత్త నిబంధన అయినా వారు ఆత్మీయ జీవితంలో వారు ఎలాంటి స్థాయికి ఎదిగారో నేను కొంతమంది గురించి ప్రస్తావిస్తాను. దయచేసి ఖచ్చితంగా మనం ఆలోచిద్దాం. వాళ్ళందరినీ మనం ఎప్పుడు కూడా గౌరవించే వాళ్ళం కనుక, చాలా గొప్ప భక్తులు కనుక. అందులో ఒకరు పాత నిబంధనలో ఏలియా గారు గురించి కూడా మనం ఆలోచిద్దాం. ఆయన కూడా దేవునిలో అడుగు పెట్టడానికి, ఒకవేళ బాల్యము నుండి ఆయన దేవునిలో ఉన్నా కూడా ఒక శక్తివంతమైన ప్రవక్తగా ఆయన ఎదగడానికి ఒక ప్రయాణం అయితే జరిగింటుందిగా, ఒక జర్నీ అయితే జరిగింటుందిగా. తనకు మెచ్యూరిటీ వచ్చిన తర్వాత పాపం అంటే ఏంటి, పరిశుద్ధత అంటే ఏంటి, దేవుడు అంటే ఏంటి, ఇదంతా వచ్చిన తర్వాత ఆ ప్రారంభ స్థితి ఏలియా గారి జీవితంలో ఒకసారి మీరు ఊహించుకోండి. అది ప్రారంభ స్థితి. కానీ చెప్పాలంటే ఏలియా గారి తరములో ఇశ్రాయేలీల దేశమంతటికి ఆయనే రథముగాను, ఆయనే రౌతుగాను మారిపోయినట్టుగా. అంటే అహాబ్ అనే రాజున్నా, యెజబెల్ అనే రాణి ఉన్నా, ఎందరో ఏలియా గారి కాలంలో ఎందరో ప్రవక్తలున్నా, ఏలియా గారి తరంలో ఒక స్టార్ ఎవరు ఇశ్రాయేలీల కంటే ఏలియా గారే. అది నేను చెప్పడం కాదు, కానీ ఆయన దగ్గర శిష్యుడిగా ఉన్న ఏలియా గారికి ఒక ఆత్మీయ కుమారుడైన ఎలీషా గారే తన నోటితో చెప్పాడు. ఒకసారి చూద్దాం ఎలీషా గారు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటో ఏలియా గారి గురించి ఒక్కసారి ఖచ్చితంగా చూద్దాం. రాజుల రెండవ గ్రంథం 2వ అధ్యాయం. రాజుల 2వ గ్రంథము 2వ అధ్యాయం ఒకసారి 12వ వచనం చూద్దామా. ఏలియా గారు వెళ్ళిపోతున్నారు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్న ఏలియా గారిని చూసి ఎలీషా గారు అంటున్న మాట ఏంటో చూద్దాం. ఎలీషా అది చూచి, అందరు చూస్తున్నారుగా, రాజుల 2వ గ్రంథం 2వ అధ్యాయము 12వ వచనం చూద్దాం ఒకసారి. ఎలీషా అది చూచి, నా తండ్రి. ఏం తండ్రి అంటున్నాడేంటి? భౌతిక కుమారుడు కాదు ఏలియా గారికి ఎలీషా, ఆత్మీయ కుమారుడు. అలాంటి ఆయన అంటున్నాడు, నా తండ్రి, ఇశ్రాయేలు వారికి రథమును రౌతులను నీవే అని కేకలు వేశాను.
అంటే నువ్వు వెళ్ళిపోతే ఇశ్రాయేలు రాజ్యానికి దిక్కెవరని అడుగుతున్నాడు ఏలియా గారిని చూసి. అంటే ఆయన పాత్ర ఎంత గొప్పదో ఒకసారి ఆలోచించండి. ప్రతి మనిషికి ఒక ప్రారంభ స్థితి ఉంటుంది పరలోక ప్రయాణంలో ఖచ్చితంగా ప్రతి వ్యక్తికి ఎక్కడో ఒక స్టార్టింగ్ పాయింట్ అనేది ఒకటి ఉంటుంది. ఆ స్టార్టింగ్ పాయింట్ దగ్గర ఏలియా గారి జీవితం ఏంటి, ఆయన వెళ్ళిపోయేటప్పుడు ఏలియా గారి స్థితి ఏంటి? ఎలీషా గారికి మాత్రమే కాదు, ఆయన ఆత్మీయ తండ్రి. ఎలీషా గారు అంటున్నారుగా, అసలు ఇశ్రాయేలు వారందరికీ ఆత్మీయ తండ్రి నువ్వే. ఇశ్రాయేలు వారికి రథమును రౌతులను నీవేంటి? అర్థం ఏంటి? నాకొక్కడివే కాదు, నువ్వు వెళ్ళిపోతే నా పరిస్థితి ఏంటని నేను అనుకుంటున్నాను, కానీ అసలు ఇశ్రాయేలు రాజ్యమే నీ మీద డిపెండ్ అయి ఉంది. ఆ రాజుల మొదటి గ్రంథంలో చివరి వరకు ఏలియా గారి హిస్టరీ కంటిన్యూ అయిపోతుంది. ఈ రాజుల 2వ గ్రంథంలో ప్రారంభ అధ్యాయంలో ఏలియా గారు వెళ్ళిపోతారు. ఆ చివరిన అహాబు యెజబెలు అనేటువంటి ఈ దంపతులు, రాజదంపతులు ఎవరైతే ఉన్నారో వారి కాలంలో వాళ్ళు ఉన్నారు ఇశ్రాయేలీలకి పరిపాలించే రాజు ఉన్నాడు, పక్కన రాణుంది. రాజుగారు రాణిగారు ఇద్దరు ఉన్నా కూడా వాస్తవాలు తెలిసిన ఎలీషా గారు చెబుతున్నారు, వాళ్ళుంటే కాదు ఇశ్రాయేలు బాగుపడాలంటే నీలాంటి వాళ్ళు ఉండాలి, అహాబు లాంటి వాళ్ళు కాదు, యెజబెల్ లాంటి వాళ్ళు కాదు. ఇశ్రాయేలు రాజ్యానికి భవిష్యత్తు ఉండాలంటే అయ్యా తండ్రి నీలాంటి వారు ఉండాలి, నువ్వు వెళ్ళిపోతే ఏంటి పరిస్థితి? ఒకసారి ఆలోచన చేయండి. ఏలియా గారు తన ఆత్మీయ పరలోక యాత్రలో ఆయన ప్రారంభ స్థితి ఎలా ఉండి ఉంటుంది, ఆయన వెళ్ళిపోయేటప్పుడు ఆయన స్థితి ఏంటి? ఒక రాజ్యమే ఆయన మీద ఆధారపడి, ఆయన లేకపోతే చెప్పాలంటే ఒక వెలుగు వెళ్ళిపోయినట్టే, ఒక జ్యోతి వెళ్ళిపోయినట్టే. నీకోసం నేను ఒక్కడనే రోషం కలిగి బతుకుతున్నాను ప్రభు అంటే దేవుడు తర్వాత కరెక్ట్ చేశాడు లేండి. రోమపత్రికలో చెప్పాడు, నువ్వు కాకుండా ఇంకొక 7,000 మంది ఉన్నారని. 7,000 మంది ఉన్నా ఏలియానే. ఆ 7,000 మంది నేను తక్కువ చేయట్లేదు, కానీ ఏలియా అంటే ఏలియానే. అది నేనంటున్న మాట కాదు, ఎలీషా గారు అంటున్న మాట. అంటే ఎంత ఎదుగుదల అయింది ఆత్మీయంగా, ఆయనకున్నటువంటి ఎదుగుదల ఎంత గొప్పదో ఒక్కసారి ఆలోచన చేయండి. బాగుంది. అలా ఏలియా గారు వెళ్ళిపోతుంటే ఎలీషా గారు భయపడిపోతున్నాడు, ఎలా ఇప్పుడు పరిస్థితి అని. అక్కడ నుంచి ఎలీషా గారి ప్రస్థానం స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు రాజుల 2వ గ్రంథంలో 2వ అధ్యాయంలో ఎలీషా గారి ఒక్కసారి స్థితిని ఆలోచించండి. ఏలియా గారి అంత అనుభవం ఆయనకు లేదు, బహుశా ఏలియా గారికి ఉన్నంత వయసు ఆయనకు లేదు. ఈ టైంలో 2వ అధ్యాయానికి వచ్చేసరికి ఏలియా గారికి ఉన్న శక్తి ఎలీషా గారికి లేదు. కొద్దిసేపు రాజుల 2వ గ్రంథం 2వ అధ్యాయంలో ఎలీషా గారి స్టార్టింగ్ పాయింట్ అలా అనుకోండి. కొద్దిసేపు అంతకుముందే వచ్చాడు, అది వేరే సంగతి. కొద్దిసేపు ఏలియా గారి యాబ్సెన్స్లో ఈయన యొక్క సేవ, ఆ తరము వారికి ఎలీషా గారు సేవ చేయడం అన్నది స్టార్టింగ్ అనుకోండి. కొద్దిసేపు ఏలియా గారు లేకుండా. అలాంటి ఆయన 13వ అధ్యాయానికి వచ్చేసరికి, అదే రాజుల 2వ గ్రంథం 13వ అధ్యాయానికి వచ్చేసరికి ఇప్పుడు ఎలీషా గారి టైం దగ్గరకు వచ్చింది వెళ్ళిపోవడానికి. అంటే క్లోజింగ్ పాయింట్ అది. ఆ టైంలో ఇశ్రాయేలీలను పాలిస్తున్న ఒక రాజు పేరు యెహోయాషు. ఆ యెహోయాషు రాజు, ఆయన ఇశ్రాయేలీలను పాలించే పాలకుడు. ఆ యెహోయాషు ఎలీషా గారు మరణించడానికి, నిద్రించడానికి సిద్ధంగా ఉన్నాడన్న సంగతి తెలుసుకొని వచ్చి ఆయన దగ్గర ఎలా వాపోతున్నాడో ఒకసారి చూద్దాం. అదే రాజుల 2వ గ్రంథం 13వ అధ్యాయం 14వ వచనం ఒకసారి చూద్దాం. రాజుల 2వ గ్రంథం 13 అధ్యాయం 13 వచనం 14. అంతటా ఎలీషా మరణకరమైన రోగము చేత పీడితుడై ఉండగా ఏం జరిగింది? ఇశ్రాయేలు రాజైన యెహోయాషు అతని యొద్దకు వచ్చి అతని చూచి కన్నీరు విడుచుచు ఏమంటున్నాడు? నా తండ్రి ఇశ్రాయేలు వారికి రథమును రౌతులను నీవే అని ఏడ్చాను. అర్థమవుతుందా మీకు? ఈ మాట ఎవరన్నారు? 2వ అధ్యాయంలోకి వెళ్తే ఎలీషా గారు ఏలియా గారిని చూసి అన్న మాట అది. ఎలీషా గారు ఏలియా గారిని చూసి అన్న మాట అది. కానీ ఎలీషా గారు మరణించే సమయానికి, ఈ లోకాన్ని విడిచిపెట్టి ఆయన వెళ్ళిపోయే సమయానికి ఏలియా గారు ఏ స్థాయికైతే ఆయన ఎదిగి లోకం నుంచి వెళ్ళిపోయాడో ఎలీషా గారు అదే స్థాయికి వెళ్ళిపోయాడు. చూడండి, అది ప్రోగ్రెస్ అంటే. నా తండ్రి అన్నాడు ఏలియా గారిని. ఇక్కడ ఒక రాజు వచ్చి అంటున్నాడు ఎలీషాని,
అయ్యా నువ్వు కదా ఈ రాజ్యానికి తండ్రి, ఆత్మీయ తండ్రి. సింహాసనం ఉంది, సింహాసనంపై నేను ఉన్నాను, కానీ నువ్వు లేకపోతే, నువ్వు లేని ఈ రాజ్యాన్ని నేను ఊహించలేకపోతున్నాను అంటున్నాడు, ఊహించుకోలేకపోతున్నాను అంటున్నాడు యెహోయాషు. నువ్వు వెళ్ళిపోతే ఎలా? నువ్వు వెళ్ళిపోతే ఎలా? గమనిస్తున్నారా? భౌతికంగా ఎవరికి తండ్రులు కాని వారు కూడా, చరిత్రలో భౌతికంగా ఎవరికి తండ్రులు కాని వారు కూడా ఆత్మీయంగా ఎందరికో తండ్రులయ్యారు. ఒక రాజ్యానికే ఏలియా గారు తండ్రి అయ్యాడు. అదే రాజ్యానికి ఏలియా గారి తర్వాత వారసుడిగా ఎలీషా గారు తండ్రి అయ్యాడు. ఇది ఎదుగుదల, ఇది వర్ధిల్లడం. ఇప్పుడు ఎవరిని చూస్తున్నాం అక్కడ? పౌలు గారిని. ఆయన స్టార్టింగ్ పాయింట్ ఏంటి? శిశువు. తర్వాత ఎన్నో ఖండాలలో, ఎన్నో సంఘాలకు ఆయన ఆత్మీయ తండ్రి అయ్యాడు. బాగుంది. అయితే ఈరోజు మనము కూడా ఆ స్థితికి ఎదగాలి అన్న పాయింట్ మనం మర్చిపోకూడదు. ఇంకొక చిన్న విషయాన్ని నేను ఇక్కడ చెప్పే ముందుగా, ఈరోజు ఏదైతే మీ ముందు నేను ప్రస్తావించాలనుకున్నానో అది చెప్పే ముందుగా ఇంకొక పాయింట్ ఇక్కడ మెన్షన్ చేస్తాను. ఈరోజు మన సంఘాలలో సంఘ పెద్దలు ఉన్నారు కదూ, అధ్యక్షులు, సంఘ పెద్దలు, సంఘ నాయకులు అని ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఆ సంఘానికి ఆత్మీయ తండ్రులుగా ఉండవలసిన స్థితి. ఈరోజు సంఘ పెద్దలుగా ఎవరెవరైతే పిలువబడుతున్నారో సంఘ పెద్దలందరూ కూడా ఆత్మీయ తండ్రులుగా ఆ సంఘానికి ఉండవలసిన అవసరం ఉందని దయచేసి ఇక్కడ గమనిద్దాం. ఎందుకు ఇలా చెబుతున్నానంటే, తిమోతి పత్రికలో పౌలు గారు అధ్యక్షులకు ఉండవలసిన క్వాలిటీస్ గురించి మాట్లాడుచూ ఆయన అంటాడు, అధ్యక్షుడు అన్నవాడు తన ఇంటిని, అంటే సొంత ఇంటిని, ఫ్యామిలీ ఉంటుందిగా, ఆ ఇంటిని బాగుగా ఏలువాడై ఉండాలి అని అంటున్నాడు. గమనిద్దాం ఒకసారి. మొదటి పత్రిక తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 4-5 వచనములు చూద్దాం. 4-5 వచనములు. సంపూర్ణ మాన్యత కలిగి అధ్యక్షుడు అన్నవాడు తన పిల్లలను స్వాధీనపరచుకొనుచు తన ఇంటి వారిని బాగుగా ఏలువాడై ఉండవలెను. ఎవడైనను తన ఇంటి వారిని ఏలనేరకపోయిన ఎడలా అతడు దేవుని సంఘమును ఎలాగూ పాలించును. అంటే ఇంట్లో పిల్లల్ని బాగా చూసుకోవాలి. ఇంట్లో ఎవరైతే సంఘ పెద్దలుగా ఉండాలనుకుంటున్నారో, ఎవరైతే సంఘాధ్యక్షులుగా ఉండాలనుకుంటున్నారో వారు ఇంటిలోని పిల్లలకి కేవలము భౌతిక తండ్రులే కాదు, ఆత్మీయ తండ్రులుగా ఉండాలి. ఎంత అద్భుతమైన విషయం అది. సంఘములో పెద్దలు ఉండాలంటే ఇంట్లో పిల్లలకు వాళ్ళు ఆత్మీయ తండ్రులుగా ఉండాలి, భౌతిక తండ్రులుగా మాత్రమే కాదు. అలా కుటుంబములోని కడుపున పుట్టిన పిల్లలను దేవునిలో నడిపించే సామర్థ్యము నీకు లేకపోతే సంఘాన్ని ఎలా పాలిస్తావు అని అడుగుతున్నాడు స్ట్రైట్ ఫార్వర్డ్గా వాక్యము ద్వారా దేవుడు. అంటే ఏంటిది అర్థం? ఈరోజు ఎవరెవరైతే ప్రభులోనికి వచ్చిన తండ్రులు ఉన్నారో, కొంచెం పురుషుల గురించి మాట్లాడుకుందాం. ఎవరెవరైతే ప్రభులోనికి వచ్చిన తండ్రులు ఉన్నారో ఆ తండ్రులు వారి కడుపున పుట్టిన పిల్లలకు భౌతిక తండ్రులుగా మాత్రమే కాదు, ఆత్మీయ తండ్రులుగా ఉండే స్థితికి ఎదగాలి. అలాగే తల్లులు కూడా భౌతికపరమైన తల్లులే కాదు, మీరు ఆత్మీయ తల్లులుగా ఆ బిడ్డలకు మారేంత స్థితికి ఎదగాలి. భౌతికంగా తల్లిదండ్రులు కావడం గొప్పే, ఆశీర్వాదమే, దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదం అది. కానీ భౌతిక తల్లిదండ్రుల స్థితి నుండి ఆత్మీయ తల్లిదండ్రుల స్థితికి ఎదగడం అన్నది ఇంకా గొప్ప విషయం అని వాక్యం ద్వారా మనకు తెలిపోతుంది. మరి వాక్యం ఈ క్షణాన, ఈ వాక్యం వింటున్న ప్రతి తల్లితోనూ ప్రతి తండ్రితోనూ మాట్లాడడం లేదు, తల్లిదండ్రులందరితో మాట్లాడుతోంది ఈ క్షణాన వాక్యం. మీరు మీ పిల్లలకి కేవలం ఫిజికల్ పేరెంట్స్ మాత్రమేనా? స్పిరిచువల్ పేరెంట్స్ కాలేదా? కేవలం ఫిజికల్ పేరెంట్స్గానే ఉండి ఫిజికల్ పేరెంట్స్గా మాత్రమే చనిపోతారా? మీకు ఒక బాంబు లాంటి విషయం చెప్పమంటారా?
రేపు పొద్దున దేవుని ఎదుట నిలబెడితే దేవుడు అడగబోయే ప్రశ్న ఏంటో చెప్పమంటారా? తల్లిదండ్రులందరినీ దేవుడు అడిగే ప్రశ్న, మిమ్మల్ని నేను ఫిజికల్ పేరెంట్స్గా బ్లెస్ చేశాను, ఆశీర్వదించాను. ఆ కడుపున పుట్టిన మీ పిల్లలకి, మీ కడుపున పుట్టిన మీ పిల్లలకి మీరు స్పిరిచువల్ పేరెంట్స్ కాగలిగారా? పౌలు గారు ఎవరికో, ఒనేసిము ఎవరి కడుపున పుట్టిన బిడ్డో, ఎవరి కడుపున పుట్టినటువంటి బిడ్డకే ఈయన తండ్రి అయ్యాడు ఆత్మీయంగా. మరొకరి కడుపున పుట్టినటువంటి కుమారుడికే పౌలు గారు ఆత్మీయంగా తండ్రి అయితే, మరి ఒనేసిము యొక్క తల్లిదండ్రులను మనం ఏమని ఊహించుకోవాలి? ఎలా పెంచారు ఈ బిడ్డని? ఏ భయముతో పెంచారు ఈ బిడ్డని? అంటే ఒక రకంగా మనం ఆలోచిస్తే, ఒకవేళ ఒనేసిము గారి తల్లిదండ్రులు బతికే ఉంటే, చిన్నప్పుడే ఒకవేళ తల్లిదండ్రులు ఆయన కోల్పోకపోయి ఉంటే, ఆ ఇమాజినేషన్లోకి వెళ్దాం. బ్రతికున్న తల్లిదండ్రులు ఇంకా అక్కడ ఉంటే పెంపకంలో ఫెయిల్ కాలేదా వీళ్ళు? మరి పెంపకంలో ఫెయిల్ అయ్యారుగా. తల్లిదండ్రులు, భౌతిక తల్లిదండ్రులు ఆత్మీయ తల్లిదండ్రులు కాలేకపోయారు కనుకనే మరొకరెవరో ఆత్మీయ తల్లిదండ్రులు కావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఒనేసిము గారు ధన్యుడే, పౌలు లాంటి ఆత్మీయ తండ్రి దొరికినందుకు, అది ఫైన్. కానీ ఒనేసిము యొక్క ఫిజికల్ పేరెంట్స్ని కూడా ఇక్కడ క్వశ్చన్ చేద్దాం, ఒకవేళ బతికే ఉంటే. లేదండి ఆయన వాళ్ళొకప్పుడు అన్యులు అందుకే వారికి తెలియదు అని అనుకుందామా? ఓకే, దట్స్ ఫైన్. తెలుసుకుని ఉంటే, తెలుసుకున్న తర్వాత పోనీ వాళ్ళందరిని వదిలేద్దాం. ఇప్పుడు మన గురించి మాట్లాడతాం. వాక్యము తెలిసిన, వాక్యం వింటున్న, వాక్యాన్ని ఇష్టపడుతున్న, దేవుని యందు ఆసక్తి కలిగిన ప్రియ తల్లిదండ్రులందరూ కూడా మీరే. మీ పిల్లలకి మీరు ఆధ్యాత్మిక తల్లిదండ్రులుగా ఉన్నారా లేదా? ఇప్పుడు విషయం చెప్పమంటారా? గర్భఫలము దేవుడిచ్చు, ఆన్సర్ ఏంటో? బహుమానం అన్నారు కదా మీరు, బహుమానం అని ఫుల్ స్టాప్ పెట్టేశారు. కానీ బైబిల్ చదివితే గర్భఫలము దేవుడిచ్చు బహుమానమే కాదు, బాధ్యత కూడా. బహుమానం అని ఫుల్ స్టాప్ పెట్టి మనం బదిలీలు చేసుకుంటున్నాం అంతే. బహుమానం అని చెప్పేసి కేక్ కట్ చేయించుకుంటున్నాం అంతే. కానీ ఇట్ ఈస్ ఎ రెస్పాన్సిబిలిటీ. దేవుడు తన బిడ్డను మనకు బిడ్డగా ఇచ్చాడు. అది బహుమానం మాత్రమే ఎలా అవుతుంది? అది బాధ్యత కూడా అవుతుంది. అందుకే తండ్రులారా, మీ పిల్లలకు కోపము రేపక వారిని ప్రభు యొక్క శిక్షలోను బోధలోను పెంచుడి. బాధ్యత కాదా? కుమారుడా, నీ తల్లి చెప్పు ఉపదేశమును త్రోసివేయకంటున్నాడు సామెతల గ్రంథంలో. అంటే తల్లి ఉపదేశకురాలిగా ఉండాలన్న బాధ్యత అక్కడ కనబడడం లేదు. దేవుని దీవెన వలన we have become physical parents. Let us also become spiritual parents to please Him who has given us this birth on this earth. భూమి మీద జన్మనిచ్చిన పరలోకపు తండ్రి మనల్ని ఆత్మీయ తల్లిదండ్రులుగా చూడాలని ఆశిస్తున్నాడు. ఆశ నెరవేర్చాలి. రైట్. అయితే ఈరోజు మీలో ఎవరైతే ఇప్పుడు వాక్యం వింటున్నారో, మేము ఆల్రెడీ ఆత్మీయ తల్లులుగా ఉన్నాం, మేము ఆల్రెడీ ఆత్మీయ తండ్రులుగా ఉన్నాం అని మీరు అనుకుంటూ ఉంటే, అలాగైతే ఒక 3 విషయాలను మీ ముందు ప్రస్తావిస్తున్నాను. ఈ 3 విషయాలు ఆత్మీయ తల్లిదండ్రులుగా ఈ లక్షణాలు ఈరోజు మీకున్నాయో లేదో పరిశీలించుకోవాల్సిందిగా ఒక దీనుడిగా నన్ను నేను తగ్గించుకొని కోరుతున్నాను. పెద్దలు ఉంటారు కనుక, నాకంటే వయసులో ఎందరో పెద్దలు ఉంటారు. మరి అలాంటి వారిని నేను ఉద్దేశించి ఒకవేళ మాట్లాడుతూ ఉంటే నన్ను నేను ఖచ్చితంగా తగ్గించుకొని మాట్లాడుతున్నా. ఒక 3 లక్షణాలు నేను ఇక్కడ ప్రస్తావిస్తున్నాను. ఈ 3 లక్షణాలు మీరు ఒకవేళ ఆత్మీయ తండ్రులైతే, ఒకవేళ మీరు ఆత్మీయ తల్లులైతే, ఈ 3 లక్షణాలు ఆత్మీయ తల్లిదండ్రులుగా 10 మందికి ఉన్నాయో లేదో ఒకసారి పరిశీలించుకోవాల్సిందిగా మనవి చేస్తున్నా. అందులో ఒకటి, ఇప్పుడు ఏలియా గారిని చూసాం, ఒక ఆత్మీయ తండ్రి. ఎలీషా గారిని చూసాం, ఆయన ఒక ఆత్మీయ తండ్రి. పౌలు గారిని చూస్తున్నాం, ఆయన ఒక ఆత్మీయ తండ్రి. ఈ 3 తండ్రులను తీసుకొని మాట్లాడతాం. ఆత్మీయ తల్లిదండ్రులు ఖచ్చితంగా మొట్టమొదట ఎవరైతే వారికి ఆత్మీయ పిల్లలుగా ఉన్నారో వారి ఎడల వారు అపారమైన ప్రేమ చూపిస్తారని చెప్పడానికి ఇక్కడ పౌలు గారిని చూస్తే మనకు అర్థమైపోతుంది. పౌలు గారు
ఒనేసిముని నా ప్రాణము వంటివాడు అని అంటున్నాడు. నా ప్రాణము వంటివాడు అని అంటున్నాడు. అంటే ఎంత ప్రేమించాడు పౌలు గారు ఒనేసిమును అంటే, అవసరమైతే నా ప్రాణం ఇచ్చేయమంటే ఒనేసిము కోసం ఇచ్చేస్తాను అన్నంతగా అంటే అంత ప్రేమ. ఇశ్రాయేలీయుల విషయంలో రోషము కలిగి ఏలియా గారు బ్రతికారట. ఎందుకు? వాళ్ళంటే అంత ఇష్టం కనుక, వారి రక్షణ కోసం తన ఆత్మ పరితాపం తట్టుకోలేకపోతుంది కనుక. ఏలియా గారు ఇశ్రాయేలీయుల విషయంలో కొన్ని సందర్భాల్లో ఆయన ఆవేశపడ్డాడు, ఆగ్రహించాడంటే కారణం ఏంటంటే ప్రేమ. ఈ ముగ్గురు ఆత్మీయ తండ్రులను మనం గమనిస్తే, ఈ ముగ్గురు కూడా వారి తరాలలో ఉన్న వారిని అమితంగా ప్రేమించారు. ఇప్పుడు జాగ్రత్తగా గమనిస్తే, ఈ ప్రేమ వారికి ఎక్కడి నుంచి వచ్చింది, ఈ ప్రేమ వారికి ఎక్కడి నుంచి అర్థమైందని అడిగితే చెప్పాల్సిన అవసరం లేదు. అసలైన తండ్రి ఉన్నాడే మనందరికీ పరలోకంలో, పరలోకపు తండ్రి దేవుడు, ఆయన లోకమును ఎంతో ప్రేమించాడు. లోకాన్ని అమితంగా ప్రేమించే పరలోకపు తండ్రిని చూసి భూమి మీద ఉన్న ఈ ఆత్మీయ తండ్రులు మేము కూడా అలాగనే ప్రేమించాలి అన్న పాఠం నేర్చుకొని మనకు పాఠాలు నేర్పిస్తున్నారు ఈరోజు ఈ రాత్రి ఎవరెవరైతే ఆత్మీయ తల్లిదండ్రులుగా ఉన్నారో, ఆ ఆత్మీయ తల్లిదండ్రులుగా ఉన్నవారు మీ ఆత్మీయ పిల్లల్ని అంతగా ప్రేమిస్తున్నారా? క్వశ్చన్ చేసేసుకోండి, ఆన్సర్ మీ దగ్గరే ఉంది. ప్రేమించాలి, అంతగా ప్రేమించాలి. అయితే ప్రేమించే క్రమంలో దండించడం మర్చిపోకూడదు. అంటే అవసరమైతే మీ ఆత్మీయ పిల్లలు దారి తప్పుతుంటే మీరు వారిని సరిచేయడానికి కొన్ని సందర్భాలలో ప్రేమతో చెబుతారు, కొన్ని సందర్భాలలో గద్దించి చెబుతారు, కొన్ని సందర్భాలలో కోపగించుకొని కన్నెర్ర చేసి చెప్పాల్సి వస్తుంది. మీ ఆత్మీయ పిల్లల వయసును బట్టి, మీ ఆత్మీయ పిల్లలకు ఉన్నటువంటి స్థాయిని బట్టి. చిన్నపిల్లలైతే మీరు గట్టిగా చెప్పొచ్చు, యవన బిడ్డలైతే చెప్పాల్సిన పద్ధతిలో చెబుతారు. మరీ పెద్దలు అనుకోండి, పెద్దలు కూడా ఆత్మీయ పిల్లలుగా ఉంటారుగా, వారికి ఎలా చెబితే ఎలా బాగుంటుందో అలా చెప్పాలి. అంటే ఓవరాల్గా ఇక్కడ మీ యొక్క ఆత్మీయ పిల్లలు ఒకవేళ దారి తప్పుతుంటే వారిని సరిచేయడంలో మీ ప్రేమను బట్టి సరిచేయడాన్ని మర్చిపోకూడదు. అంటే ప్రేమను మీరు అఫెక్షన్ అంటే సరిచేయడాన్ని డిసిప్లిన్ అని మనం పిలవాలి. అంటే ఆత్మీయ తల్లిదండ్రులు మీ అఫెక్షన్ని మీరు చూపించాలి కోల్పోకుండా, అవసరమైతే డిసిప్లిన్ను కూడా మీరు చూపించాలి. అఫెక్షన్ వితౌట్ డిసిప్లిన్ లేదా డిసిప్లిన్ వితౌట్ అఫెక్షన్, దీస్ టూ ఆర్ అన్ప్రాఫిటబుల్. బోత్ దీస్ ఆర్ అన్ప్రాఫిటబుల్. వాట్ ఆర్ అన్ప్రాఫిటబుల్? అఫెక్షన్ వితౌట్ డిసిప్లిన్ ఆర్ డిసిప్లిన్ వితౌట్ అఫెక్షన్. బోత్ దీస్ ఆర్ అన్ప్రాఫిటబుల్, నిష్ప్రయోజనమైనవి. నువ్వు ప్రేమ అయితే చూపుతున్నారు, మీరు సరి చేయాల్సిన చోట సరి చేయట్లేదు. అలాగైతే మీ ప్రేమకు ఫలితం ఉండదు. మీరు సరి చేస్తున్నారు, బాగానే ఉంది, ప్రేమ చూపట్లేదు, అయినా కూడా రిజల్ట్ రాదు. ఇప్పుడు మనం చూసినటువంటి వీళ్ళందరూ ఆత్మీయ తండ్రులు ఇంకా చాలామంది ఉన్నారు. మోషే గారిని తీసుకోవచ్చు మనం ఆత్మీయ తండ్రిగా. అరణ్యంలో మోషే గారు చూపించిన ప్రేమ ఎంత గొప్పది. అవసరమైతే వారి అందరి కోసం తన ప్రాణాన్ని అడ్డుగా పెట్టాడు. అవసరమైతే తండ్రి నీ జీవగ్రంథంలో నుండి నా పేరు తీసేసాయి, వీరినైతే నువ్వు తుడిచిపెట్టకు. ఎంత ప్రాణాన్ని పణంగా పెడుతున్నాడు ఆయన ఒక ఆత్మీయ తండ్రి. ఎగ్జాంపుల్గా నేను ఏలియా గారిని ఎలీషా గారిని తీసుకున్నాను, కానీ యూ టేక్ ఎనీబడి ఈ యాంగిల్లో. కానీ వీళ్ళందరూ ఎవరు? అవసరమైన చోట ప్రేమ చూపించారు, కానీ ప్రేమను ప్రేమగా ఉంచుకొని అవసరమైన చోట సరిచేశారు. ఈ క్వాలిటీ ఎక్కడి నుంచి వచ్చింది ఆత్మీయ తండ్రులకి? భూమి మీద ఉన్నటువంటి ఈ ఆత్మీయ తండ్రులందరికీ క్వాలిటీ ఎక్కడి నుంచి వచ్చిందన్న ప్రశ్నకు సమాధానమే పరలోకపు తండ్రి. ఇందాక చూసాంగా, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు, కానీ ఎవరినైతే ఆయన ప్రేమిస్తాడో అవసరాన్ని బట్టి వారిని గద్దిస్తాడు, అవసరాన్ని బట్టి వారిని దండిస్తాడు, అవసరాన్ని బట్టి వారిని శిక్షిస్తాడు. తండ్రి శిక్షింపని కుమారుడు ఎవడు అని అడుగుతున్నాడు హెబ్రీ పత్రికలో భక్తుడు. ఒకసారి చూద్దాం, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం. అంటే భూమి మీద ఉన్న ఆత్మీయ తండ్రులకు పరలోకంలో ఉన్న తండ్రి యొక్క క్వాలిటీస్ కనబడుతున్నది. గమనించండి, ఇక్కడ హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 7 నుంచి 8 వచనములు, 7, 8, 2 వచనములు చూద్దాం. శిక్షా ఫలము పొందుటకై మీరు సహించుచున్నారు, దేవుడు కుమారులుగా మిమ్మల్ని చూచుచున్నాడు. తండ్రి శిక్షింపని కుమారుడెవడు? కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుచున్నారు. మీరు పొందని ఎడల దుర్బీజులే కానీ కుమారులు కారు.
కింద కూడా చూద్దాం 9వ వచనం, మరియు శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులై ఉండిరి. మనం ఎవరి కడుపునైతేనే పుట్టామో వారు మనల్ని శిక్షిస్తున్నారు. అప్పుడప్పుడు వారి యందు భయభక్తులు కలిగి ఉంటుంది. అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వానికి మరెక్కువగా లోబడి బ్రతకవలెను కదా. అంటే తండ్రికి శిక్షించే అధికారం ఉంటుంది. అది పాయింట్ ఇక్కడ. కానీ ఎవరు తండ్రి? తన ప్రేమను పంచేవాడు. ఈ పరలోకపు తండ్రి ప్రేమను పంచుతున్నాడు. అవసరమైన చోట దండించాలనుకుంటే రాజీపడట్లేదు, దండిస్తున్నాడు. ఎందుకు? మన మేలు కోసం, మన మేలు కోసం. అలా కిందికి వచ్చేస్తే మన 10వ వచనంలో, వారు కొన్ని దినములు మట్టుకు తమకిష్టం వచ్చినట్లు మనల్ని శిక్షించిరి, కానీ మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలెనని మన మేలు కొరకే ఆయన శిక్షించుచున్నాడు. అలాగే భూమి మీద ఉన్నటువంటి ఆత్మీయ తండ్రులు ఎవరైతే ఉన్నారో పరలోకపు తండ్రిలో ఉన్న ఈ క్వాలిటీని ఖచ్చితంగా సంతరించుకొని ఉండాలి. అప్పుడు మాత్రమే ఆత్మీయ తల్లిదండ్రులుగా ఆ పాత్రకి మీరు న్యాయం చేయగలిగిన వారు అవుతారు. ఆత్మీయ తండ్రి అని చెప్పుకోవచ్చు, కానీ ఆత్మీయ తండ్రి పరలోకపు తండ్రి చూపించే కపటము లేని ప్రేమ చూపగలుగుతున్నాడా? పాయింట్ నెంబర్ 1. అట్ ద సేమ్ టైం ఆ ప్రేమతో పాటు అవసరమైన చోట సరి చేయడానికి ఒక పద్ధతి ప్రకారంగా, నిష్పక్షపాతంగా, ఒక ఆత్మ నరకంలోనికి జారిపోకుండా ఉండడం కోసం ఒక ఒనేసిముని పౌలు గారు ఎలాగైతే ఆయన రక్షణ కోసం పరితపించిపోతున్నాడో అలాంటి స్వచ్ఛమైన ప్రేమను చూపగలిగి అవసరమైన చోట సరిచేయాల్సిన పరిస్థితి ఏర్పడితే సరిచేసే స్థితిలో ఈరోజు ఆత్మీయ తల్లిదండ్రులు ఉన్నారా లేదా? అది ప్రశ్న. ఇది పాయింట్ నెంబర్ 1. నేను పాయింట్ నెంబర్ 2లోకి వెళ్ళే ముందుగా, ఇప్పుడు ఎవరెవరైతే ఆత్మీయ పిల్లలు ఉన్నారో ఒకవేళ న్యాయబద్ధంగా మిమ్మల్ని ప్రేమించే మీ ఆత్మీయ తల్లిదండ్రులు, ధర్మబద్ధంగా మిమ్మల్ని ప్రేమించే ఆత్మీయ తల్లిదండ్రులు మిమ్మల్ని సరిచేయడానికి వారు కన్నెర చేస్తే, మిమ్మల్ని సరిచేయడానికి ఒకవేళ వాళ్ళు ముందుకొచ్చి మిమ్మల్ని ఖండించడానికో, గద్దించడానికో, బుద్ధి చెప్పడానికో, వారు దిద్దడానికో వారు ప్రయత్నం చేస్తే వారి యొక్క కోపాన్ని మీరు తృణీకరించకండి. మీ మేలు కొరకే అలాంటి తండ్రులు, అలాంటి తల్లులు కోపగించుకోవచ్చు, సరిచేయచ్చు. దాన్ని మీరు స్వీకరిస్తే అది ఖచ్చితంగా మీకే మేలవుతుందని దయచేసి ఇక్కడ గమనించవలసిందిగా మనవి చేస్తున్నాను. ఆత్మీయ పిల్లలందరికీ, మీరు ఎవరి కిందైతే ఆత్మీయ పిల్లలు ఉన్నారో వారితో మాట్లాడుతున్నాను. హోప్ ఐఎమ్ క్లియర్. ఆల్ రైట్, మనం 2వ దానికి వెళ్ళిపోదాం. అండ్ నెక్స్ట్ వన్, ఇప్పుడు ఆత్మీయ తండ్రులను అఫ్ కోర్స్ మనం ఇంత పాయింట్ నెంబర్ 2లోకి వెళ్ళే ముందుగా ఏలియా గారిని కూడా చూద్దాం ఒకసారి. అవసరమైతే ఆయన ఇశ్రాయేలీలను దారిలోనికి రప్పించడానికి పెద్ద పెద్ద శిక్షలే విధించాడు. ఆయనకు ప్రవక్త కనుక, ఆయనకు శక్తులు ఉన్నాయి కనుక వర్షాన్ని ఆపేశాడు ప్రార్థన చేసి. మారతారేమో. తప్పు చేసిన గెహాజీని గద్దిస్తున్న ఎలీషా గారిని ఒకసారి మీరు గమనించండి. అంటే వీళ్ళందరూ కూడా ఆత్మీయ తండ్రులే. అవసరాన్ని బట్టి వారు గద్దించారు, అవసరాన్ని బట్టి బుద్ధి చెప్పారు. కొద్ది రోజులు దుఃఖపడినంత మాత్రాన బాధపడేది ఏం లేదు, కానీ వాళ్ళు మారు మనస్సు పొందితే అదే చాలు. పౌలు గారు కూడా మనం చెప్పాల్సిన అవసరం లేదు. అంటే 2వ పాయింట్కి వెళ్ళే ముందుగా పౌలు గారు కూడా ఎంత కోపగించుకున్నాడో ఒకసారి చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక అవసరం కనుక ఒక్క 2-3 నిమిషాల్లో సెకండ్ పాయింట్కి వెళ్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం. దయచేసి మీరు 15 నుండి 21 వచనములు రాసుకోండి. 15 నుండి 21 వచనములు. ముందుగా 15-16 కలిసి ఉన్నాయి. క్రీస్తునందు మీకు ఉపదేశకులు 10,000 మంది ఉన్నను తండ్రులు అనేకులు లేరు. క్రీస్తు యేసు నందు సువార్త ద్వారా నేను మిమ్మును కంటిని గనుక మీరు నన్ను పోలి నడుచుకుని వారే ఉండవాలని మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను. బాగుంది. అయితే ఈ కొరింథీ మొదటి పత్రికలో సంఘము గాడి తప్పుతోందన్న విషయం తెలిసిన తర్వాత ఆయన రాసిన పత్రిక ఇది. ఆ పత్రికలో వారిని గద్దిస్తూ ఒక తండ్రిగా ఆయన ఏమంటున్నాడో చూద్దాం. 18 నుంచి నేను మీ యొద్దకు రానని అనుకొని కొందరు ఉప్పొంగుచున్నారు. అంటే సంఘములో గలిబిలి పుట్టడానికి, ఈ ఆందోళనలకు, కన్ఫ్యూజన్కి కారణం కొంతమంది ఉన్నారు. అలాంటి వారు నేను రానులే అని అనుకొని కొందరు ఉప్పొంగుచున్నారు. ప్రభు చిత్తమైతే త్వరలోనే మీ యొద్దకు వచ్చి ఉప్పొంగుచున్న వారి మాటలను కాదు వారి శక్తినే తెలుసుకుందంటే ఏంటది? ఎంత కఠినంగా ఉందా మాట. కింద చూద్దాం. దేవుని రాజ్యము మాటలతో కాదు శక్తితోనే ఉన్నది. మీరు ఏది కోరుచున్నారు? బెత్తముతో నేను మీ యొద్దకు రావాలనా, ప్రేమతోను సాత్వికమైన మనసుతోను రావాలని? ఎలా రమ్మంటారు చెప్పండి? చాయిస్ ఇస్ యువర్స్. మీ ఇష్టం. బెత్తముతో రావాలనని ఉన్నారంటే అర్థం ఏంటి? మిమ్మల్ని ప్రేమించేవాడినే కాదు నేను, అవసరమైతే మిమ్మల్ని సరి చేయడానికి నేను వచ్చేస్తాను బయలుదేరి.
సరి చేస్తున్నాను కదా అని మిమ్మల్ని ప్రేమించేవాడిని కాదని కాదు ఇక్కడ. అంటే నాలో మీ విషయంలో ప్రేమ లేదని కాదు. ప్రేమే సరిచేయడమే. రెండు బ్యాలెన్స్డ్గా ముందుకెళ్ళాలి. 5వ అధ్యాయం అదే కొరింథీ మొదటి పత్రిక 5:5, 4-5 వచనములు కలిసి ఉన్నాయి. 4-5 వచనములు ఏమనగా, ప్రభు అయిన యేసు దినమందు వాని ఆత్మ రక్షింపబడినట్లు శరీరేచ్ఛలు నశించుటకై మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీరును నా ఆత్మయు మన ప్రభు అయిన యేసుక్రీస్తు బలంతో కూడా వచ్చినప్పుడు అతను రక్షింపబడాలి కనుక ఒక వ్యక్తి భయంకరమైనటువంటి పాపంలో ఉన్న వ్యక్తిని కొద్ది రోజులు దూరం పెట్టండి, శిక్ష. అదే వ్యక్తిని తర్వాత దగ్గర తీసుకోమని 2వ పత్రికలో చెబుతారు ఆయన. అంటే ప్రేమించే ఆత్మీయ తండ్రి అవసరాన్ని బట్టి కన్నెర్ర చేస్తున్నాడు. గమనించండి. 2వ పత్రిక కొరింథీయులకు రాసిన 2వ పత్రిక మొదటి అధ్యాయము, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక మొదటి అధ్యాయము చివరి 2 వచనములు, 23-24 వచనములు, 23-24 వచనములు. మీ యందు కనికరము కలిగినందున నేను మరలా కొరింథీకి రాలేదు. నేను వస్తే వేరేలా ఉంటుంది. మీ పరిస్థితిని చూసి నేను బెత్తం తీసుకుంటానో కొరడా తీసుకుంటానో నాకు తెలియదు. అంటే నిజంగా బెత్తం నిజం కొరడా అని కాదు. ఆయన అపోస్తలుడు కనుక, ఆయనకు శక్తులు ఉన్నాయి కనుక ఈ టైంలో ఈ పత్రిక వ్రాసే సమయానికి ఆయనకు మంచి పవర్స్ ఉన్నాయి. అపోస్తలు క్రైస్ట్ సెంట్ అపోసల్స్ అంటారు వీళ్ళని. క్రైస్ట్ సెంట్ అపోసల్స్ అంటే క్రీస్తు చేత పంపబడిన అపోస్తలు. వాళ్ళకి సూపర్ పవర్స్ ఉంటాయి. సంఘము చేత పంపబడిన అపోస్తలు ఉన్నారు, వాళ్ళు వీళ్ళకంటే ర్యాంకింగ్లో తక్కువ. 12 మంది అపోస్తలు ప్లస్ పౌలు గారు, మొత్తం 13 మంది. ఈ 13 మంది చాలా ఉన్నతమైన వారు. మరి దేవుడు వారికి ఇచ్చినటువంటి అంత అపారమైనటువంటి ఘనత అది. ఎవరికైనా శిక్ష విధించాలని అంటే డైరెక్ట్గా వీళ్ళు అంటే చాలు, శిక్ష పడిపోయినట్టే. కుప్ర అనేటువంటి ద్వీపంలో, పాపు అనేటువంటి ప్రాంతములో బర్యేస్ అనేటువంటి గారడివాడు వాక్యం చెబుతున్న పౌలు గారికి అడ్డుపడితే ఈ దినమంతా ఆయన వెంటనే నీ కళ్ళు కనిపించకుండా నువ్వు తిరుగుదువుగాక. అదే దినాన, అదే క్షణాన ఆయన అన్న వెంటనే వాడు కళ్ళు కనబడకుండా గుడ్డివాడై తిరగడం మొదలుపెట్టాడు. శక్తి అదేననేది. పౌలు గారు ఫిజికల్గా వీక్గా కనపడుతున్నా గుర్తుపెట్టుకోండి, ఆయన ఎవరన్నా టచ్ చేసి అంటే ఆయన భరించాడు, అది వేరు. శ్రమలు, ఇబ్బందులు, చాలా దెబ్బలు తిన్నాడు, కానీ ఆయన తన పవర్స్ ఉపయోగించలేదు. పవర్స్ ఉపయోగిస్తే వేరేలా ఉండేది. కానీ ఇక్కడ ఏమంటున్నాడు, మీ యందు కనికరము కలిగినందున నేను మరలా కొరింథీయునకు రాలేదు, నా ప్రాణము తోడు ఇందుకు దేవునిని సాక్షిగా పెట్టుచున్నాను. మీ విశ్వాసం మీద మేము ప్రభువులమని ఇలాగో చెప్పుటలేదు, కానీ మీ ఆనందమునకు సహకారులమై ఉన్నాము. విశ్వాసము చేతనే మీరు నిలకడగా ఉన్నారు. నేను ఒకవేళ వచ్చేసింటే మీరు ఇంకా ఎదగాలి, మీకు టైం ఇచ్చాను. ఎందుకు నేను ఇంకా రాలేదని అడిగితే మీరు ఇంకా ఎదగాలి, మీరు ఇంకా మారతారని టైం ఇచ్చాను. నేను వస్తాను త్వరలో. ఈ కొరింథీ 2వ పత్రిక రాసిన తర్వాత వెళతాడు, మళ్ళీ అక్కయ్య ప్రాంతానికి వెళ్ళి అక్కడ స్పెండ్ చేస్తారు ఆయన. కానీ పౌలు గారు వెళ్ళే లోపు సంఘంలో ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా చక్కబడాలని 2 పత్రికలు రాశాడు ఆయన. నేను వచ్చేలోపు ఇప్పుడు మీ గురించి వింటున్న వార్తలను అక్కడికి వచ్చిన తర్వాత వినకూడదు. నేను వచ్చేలోపే సెట్ అవ్వాలి. ప్రేమే, సరిచేయడమే. గమనిస్తున్నారు కదా అది. అలాగే ఈరోజు ఆత్మీయ తల్లిదండ్రులుగా ప్రేమను చూపించాలి, అవసరమైన చోట సరి చేయాలి. ఈ రెండిట్లో ఏది మిస్ అయినా ఆ పాత్రకు న్యాయం చేస్తున్నట్టు కాదు. అమ్మో, టైం చాలా అయిపోయింది. 3 విషయాలు చెప్దాం అనుకున్నాను. 3 తర్వాత ఇంకా కంటిన్యూ చేయాల్సిన మరికొన్ని విషయాలు ఉన్నాయి. మరి సమయం ఆల్రెడీ 9:20 అయిపోయింది. నాకు తెలిసి ఇక్కడ ముగిద్దాం, మరి ఎక్కువ టైం తీసుకోకుండా. చెప్పేనా ఒక 5-10 నిమిషాలు క్లోజ్ చేద్దాంలేండి. ఒక్క 5-10 మినిట్స్ బేర్ చేయండి నాతో దయచేసి. మధ్యలో ఆపితే బాగోదు కదా అని కంటిన్యూ చేస్తున్నా. రైట్. నంబర్ 1 మనం ఇంతవరకు మాట్లాడుకుంది ఆప్యాయత చూపండి, అవసరమైతే సరి చేయండి. ఇది మొదటి విషయం. ఇంకొక 2 విషయాలు చెప్పేస్తాలేండి, మళ్ళీ దీనికోసం మళ్ళీ ఒక డే ఎందుకు. 2, ఆత్మీయ తల్లిదండ్రులు ఆత్మీయ పిల్లలకు సరిచేసే క్రమంలో కొన్ని మంచి మాటలు చెబుతారు, దాన్ని బోధించడం అని అంటాం. కానీ ఆత్మీయ తల్లిదండ్రులు బోధించువారు మాత్రమే కాకుండా ఆచరించువారుగా కూడా ఉండాలి. అప్పుడే ఆత్మీయ పిల్లలకు ఇన్స్పిరేషన్, స్ఫూర్తి అనేది నెడుతుంది. ఎటువంటి పరిస్థితుల్లో ఆత్మీయ పిల్లలకి ఆత్మీయ తల్లిదండ్రులను చూసి వీళ్ళు చెబుతారు కానీ చెయ్యరు
అన్న ఫీలింగ్ కలగకూడదు. ఇది రెండో విషయం. చెప్పడం అయితే మాటలు కోటలు దాటుతున్నాయి, కానీ ఎందుకో మేము ఇంకా స్ఫూర్తిని పొందే అంత జీవితం వాళ్ళ ముందు కనబడడం లేదు అన్న ఫీలింగ్ వారికి కలగకుండా మాదిరికరమైన ఆచరణ కలిగినటువంటి జీవితం ఆత్మీయ తల్లిదండ్రులకు ఖచ్చితంగా ఉండాలి. చెప్పువారుగా మాత్రమే కాక చేయువారిగా ఉండాలి. అందుకే పరిసయ్యులు, శాస్త్రులు లాంటి వారి గురించి ఆనాటి ప్రజలతో యేసుప్రభువు వారు చెబుతూ, వాళ్ళు ఏమైనా చెబితే చేయండి కానీ వాళ్ళ బతుకులా మీరు బతకండి. ఎందుకు? వారు చెప్పుదురే కానీ చెయ్యరు. చెప్పుదురే కానీ చెయ్యరు. రెఫరెన్సులు కావలసిన వారి కోసం మత్తయి సువార్త 23, మత్తయి సువార్త 23వ అధ్యాయం 1 నుండి 3 వచనములు. అప్పుడు యేసు జనసమూహములతో తన శిష్యులతో ఇట్లా, నేను శాస్త్రులను పరిసయ్యులను మోషే పీఠమందు కూర్చుండు వారు గనుక వారు మీతో చెప్పు వాటిని అన్నిటిని అనుసరించి గైకొనుడి, అయినను వారి క్రియల చొప్పున చెయ్యకుడి, వారు చెప్పుదురే కానీ చెయ్యరు. అంటే ఆత్మీయ తల్లిదండ్రులు చెప్పువారిగా మాత్రమే కాక చేయువారిగా ఉండాలి. అలా మనం చూస్తే పౌలు గారు అనేక సందర్భాలలో నేను మీకు మాదిరిగా ఉన్నాను కదా, దాన్ని గుర్తుంచుకోండి అని అంటున్నాడు ఆయన. ఒక్కసారి కొన్ని చూద్దాం. అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయం 33-34 వచనములు చూద్దాం. 33-34. ఎవని వెండినైనను బంగారమునైనను వస్త్రములనైనను నాశింపలేదు. నా అవసరముల నిమిత్తమును నాతో ఉన్న వారి నిమిత్తమును ఈ నా చేతులు కష్టపడినవని మీకే తెలియను. మీరు ఇలాగును ప్రయాసపడి బలహీనులు సంరక్షింపవలెననియు పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యమని ప్రభువైన యేసు చెప్పిన మాటలు జ్ఞాపకము చేసుకొనవలెననియు అన్ని విషయములలో మీకు మాదిరి చూపితినని చెప్పాను. అంటే మాదిరి చూపువాడుగా ఉండాలి ఒక ఆత్మీయ తండ్రి. పేతురు గారు ఏమంటున్నారో చూద్దాం సంఘ పెద్దలతో. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 3వ వచనం చూద్దాం ఒకసారి. 3, మీకు అప్పగింపబడిన వారి పైన ప్రభువులైనట్టుండక మందకు మాదిరులుగా ఉండుడి. చూస్తున్నారా? అంటే చెప్పడం వరకే పరిమితమైపోతే, ఆచరించడం, బ్రతకడం అన్నది లేకపోతే దానికి అర్థం లేదు. యు కెనాట్ బి ఎ రోల్ మోడల్. ఆత్మీయ పిల్లలకి ఆత్మీయ తల్లిదండ్రులు రోల్ మోడల్స్గా ఉండాలి అన్ని విషయాల్లో. అదే పత్రికల్లో చూస్తున్నాం. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం చూద్దాం. 17, సహోదరులారా మీరు నన్ను పోలి నడుచుకొనుడి, మేము మీకు మాదిరై ఉన్న ప్రకారము నడుచుకొను వారిని గురిపెట్టి చూడండి. మమ్మల్ని చూడండి, మాలాగా బ్రతికే వాళ్ళని చూడండి. అంటే మాదిరికరంగా బ్రతికే వాళ్ళను చూడండి. వాళ్ళు మాత్రమే మీకు చక్కని దారి చూపగలరు. అంటే చెప్పడం వరకు మాత్రమే పరిమితం కాకుండా జీవితాలు చేసే, ఆచరించే, బ్రతికే ఒక స్థితిలో ఉండాలన్నది మనము చూడగలుగుతున్నాం. ఈ సందర్భంగా రెండవ విషయం ఇది ఆత్మీయ తల్లిదండ్రులకు ఉండవలసిన లక్షణాలు. నంబర్ 1 మనం ఏం మాట్లాడుకున్నాం? వారు ప్రేమ చూపుచూ సరిచేయాలి, సరిచేస్తూ ప్రేమ చూపాలి. ఈ రెండు జరగాలి. మన కుటుంబంలో అదే కదా జరిగేది. పిల్లలు తప్పు చేస్తే తల్లిదండ్రులు కన్నెర చేస్తారు, ఒకసారి బెత్తం తీసుకుంటారు, 2 లాగిస్తారు, తర్వాత అరగంటకు మళ్ళీ వాళ్ళే లాగుతారు, వాళ్ళే తీసుకుంటారు, వాళ్ళే ముద్దాడుతారు. సరిచేయడం, ప్రేమ చూపడం, అది మొదటిది. 2, చెప్పడం మాత్రమే కాదు, చేయడం కూడా ఉండాలి. మాదిరికరమైన జీవితం. బాగుంది. అవును, ఈ క్వాలిటీ వీళ్ళకి ఎట్లొచ్చి ఉంటుంది? ఈ ఆత్మీయ తండ్రులకి చెప్పడం మాత్రమే కాదు, బ్రతకడం అన్న క్వాలిటీ ఎక్కడి నుంచి వచ్చి ఉంటుంది అని చూస్తే, పరలోకపు తండ్రి ఆయన అన్నమాట, నేను మీ దేవుడనైన యెహోవాను, నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడి. అంటే మాదిరికరమైన మాట కాదది? పరలోకపు తండ్రి ఎలా ఉన్నారు? ఆయన మీరైతే పరిశుద్ధంగా ఉండాలి, నా నుంచి ఎక్స్పెక్ట్ చేయొద్దండి అని అనలేదు ఆయన. నేను పరిశుద్ధుడును, అది ఫస్ట్ మాట, గనుక మీరు పరిశుద్ధులుగా ఉండాలి, సెకండ్ మాట. అలాగే ఇక్కడ కూడా బ్రతుకుచు 10 మందికి అలా బ్రతకమని చెప్పాలి. పరలోకపు తండ్రి అంత పరిపూర్ణులు భూమి మీద ఉన్న ఆత్మీయ తండ్రులు కాకపోయినా వారికి ఉన్నటువంటి పరిధిలో వారు ఖచ్చితంగా మాదిరిగా ఉండవలసినటువంటి అవసరం ఉందని ఈ రాత్రి మనం గమనిద్దాం.
ఇక చివరిగా ఈ రోజుకి మూడవదిగా మనం మాట్లాడుకునేది, ఆత్మీయ తండ్రులు, ఆత్మీయ తల్లిదండ్రులు కొన్ని సందర్భాల్లో వారే కొన్ని విషయాలను ఆరంభించువారుగా ఉండాలి. ఎలా ఆరంభించువారుగా? చిన్న చిన్న విషయాలు కూడా ప్రార్థన చేయడం, దేవునికి సంబంధించినటువంటి కార్యక్రమాలు. కొన్ని సందర్భాలలో ఆత్మీయ పిల్లలు ఎవరైతే ఉన్నారో వారు చెప్పకుండానే చేసే స్థితిలో ఉండరు, చెప్పకుండానే చేసే మెచ్యూరిటీ ఉండదు. కొన్ని పరిస్థితులలో కొంతమంది పెద్దవాళ్లే ఒక మెట్టు దిగి ఒక పనిని ప్రారంభిస్తే వెనకల వాళ్ళు ఫాలో అవుతారు. అలాంటప్పుడు ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈగోయిస్టిక్ ఫీలింగ్స్ వచ్చి నేనేంటి ఇది చేయడం ఏంటి, నేనేంటి అక్కడికి వెళ్ళడం ఏంటి, నేనేంటి ఇది చేయడం ఏంటి అనేటువంటి ఒక ఈగోయిస్టిక్ ఫీలింగ్స్కి తావివ్వక ఆత్మీయ తల్లిదండ్రులు అవసరాన్ని బట్టి ఒకరిని చెయ్యి అని చెప్పడం కంటే నేనే ప్రారంభిస్తే వెనకల వీళ్ళు ఫాలో కాగలరు అన్న అవసరం ఏర్పడితే ఖచ్చితంగా ఒక మెట్టు దిగి ఆ పని చేయడానికి ఎటువంటి పరిస్థితుల్లో సిగ్గుపడకూడదు. ఎందుకు అనగా చాలా మంచి మాట చెప్తాను ఇప్పుడు, అది ఖచ్చితంగా విని ఆనందించి మనం ఆమెనందాం. అదే పరలోకపు తండ్రి మన రక్షణ కోసం నిజంగా మనం ఉన్న విషయాన్ని మాట్లాడితే ఇక్కడ మనం చేసింది ఏం లేదు, ఆయనే దిగొచ్చాడు. పరలోకపు తండ్రే 100 మెట్లు మన కోసం దిగి మన రక్షణ కోసం ఆయన పరితపించిపోయాడు. ఎలా అంటారేమో, బైబిల్లో బాగా చక్కగా కనిపించే మాటే, జగత్తు పునాది వేయబడక మునిపే భవిష్యత్తులో నా పిల్లలు అపరాధముల చేత పాపముల చేత నా ముందు చనిపోయి భౌతికంగా జీవించుచున్నారన్న పేరు మాత్రం వారికి ఉంటుంది, కానీ వారు చచ్చిన స్థితిలో ఉంటారని భవిష్యత్తు జ్ఞాని అయినటువంటి దేవుడు మన కోసం ముందే ఆ మహాపరిశుద్ధుడు పాపులమైన మనలను చేర్చుకునేటువంటి అర్హత మనకు లేకపోయినా, ఆయన మనల్ని చేర్చుకునేటువంటి అర్హత యోగ్యత మనకు లేకపోయినా మన కోసం ఆయనే మెట్టు దిగి ఒక రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేసి తన ప్రియకుమారుని ఈ లోకానికి పంపి మనందరి కోసం బలి చేశాడే, అది ఆయన తగ్గడం అంటారా కాదా? మీరు చెప్పండి ఒకసారి, ఆలోచించండి. ఇంకో విషయం చెప్పమంటారా? అసలు ఈ రోజుకి కూడా మనం పరలోకంలో అడుగుపెట్టే అర్హత మనకు ఎవరికి లేదు, అది పక్కా. అర్హత లేకపోయినా ఆయన మనల్ని కౌగలించుకోవడానికి ఇష్టపడుతున్నాడే. ఎంత తగ్గింపది. కోటాను కోట్ల మంది దేవదూతల మధ్య నిత్యము కొనియాడబడుచున్న ఆయన 24 గంటలు మన కోసం పరితపిస్తుంటే ఆ దూతల ఎదుట ఎంత తగ్గింపది. దినమెల్లా మన కొరకు చేయి చాపుతున్నాడంటే ఎంత తగ్గింపది. యేసుప్రభువారు ఈ లోకానికి వచ్చి తండ్రి ప్రతినిధిగా ఆయన అన్నమాట, కోడి తన రెక్కల క్రింద తన పిల్లల్ని ఎలాగో చేర్చుకునో ఆ విధంగా ఎన్నో మార్లు మిమ్మల్ని చేర్చుకునే వాళ్ళని నేను ఉంటిని, కానీ మీరు వల్లకపోతురి. ఆయనే రెక్కలు తెరిచాడు, ఆయనే దగ్గరికి వచ్చాడు, రండి అని ఆహ్వానించాడు. ఎక్కడ లెక్క చేసింది సమాజం చెప్పండి? తగ్గింపు మానవ జాతి దగ్గర లేదు, దేవుని దగ్గర ఉంది. దేవుడే తగ్గించుకున్నాడు మన కోసం. వాక్యమైన దేవుడైన యేసుక్రీస్తు ప్రభు గురించి మనం బైబిల్ ఏం కనపడుతుంది? తనను తాను తగ్గించుకొని రిక్తునిగా చేసుకున్నాడట. మరణము పొందినంతగా, శిలువ మరణం పొందినంతగా తనను తాను తగ్గించుకున్నాడు. తగ్గింపు గురించి మాట్లాడితే అక్కడి నుంచి మొదలు పెట్టాలి, ఇక్కడి నుంచి కాదు. మనం తగ్గించుకుంది ఏమీ లేదు. తగ్గింపు అంటే అక్కడి నుంచే మొదలైంది. దేవునితో ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ ఆకారమందు మనుషుడిగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని శిలువ మరణము పొందినంతగా ఆయన తనను తాను రిక్తునిగా చేసుకొని తగ్గించుకున్నాడే. శిలువ దగ్గరకు వస్తే కనపడుతుంది దేవుని తగ్గింపు. ఉమ్మేసేవాడు ఉమ్మేస్తున్నాడు, హేళన చేసేవాడు హేళన చేస్తున్నాడు, కొరడాలతో భయంకరమైనటువంటి టార్చర్, కొరడాలతో కొట్టేవాడు కొరడాలతో కొడుతున్నాడు, ముళ్ళ కిరీటం పెట్టినోడు, వస్త్రాలు చించినోడు, ఎగతాళి చేసేవాళ్ళు, ఎన్ని బాధలండి. ఏంటి ఆ తగ్గింపు? శిలువ దగ్గరకు వస్తే దేవుడు మన కోసం ఇంత తగ్గింపుతో ఆయన దిగొస్తే మనందరి రక్షణ కోసం ఈరోజు సమాజంలో, క్రైస్తవ సమాజంలో ఉన్న ఆత్మీయ తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో అవసరమైతే ఆత్మీయ పిల్లల కోసం తగ్గించుకుంటే
తప్పేమీ లేదు. ఆయన తగ్గింపు ముందు మనం తీసుకునే, మనం అంటే మీరు పెద్దల గురించి మాట్లాడుతున్నా, మీరు తగ్గించుకునే తగ్గింపు ఏమాత్రం కాదు. అయితే అంతకంటే ప్రాముఖ్యమైన విషయం ఏంటనగా, దేవుడు తగ్గించుకున్నాడు కదా అని మనుషులు ఓవర్ యాక్షన్ చేశారనుకోండి, రిజల్ట్ వేరేలా ఉంటుంది. మళ్ళీ ఎలా తగ్గించుకుంటాడు కదా అని లైట్కి తీసుకుంటే. అలాగే కళ్ళ ముందు కనిపించే ఆత్మీయ తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వారు తగ్గించుకుంటున్నారు కదా అని ఆత్మీయ పిల్లలు వారి తగ్గింపును చేతగానితనంగా తీసుకుంటే, వారి తగ్గింపును గ్రాంటెడ్గా తీసుకుంటే, వారి తగ్గింపును లైట్గా తీసుకుంటే, దాని గురించి దేవునికి మామూలుగా లెక్క చెప్పే పరిస్థితిలో మీరు నిలబడరు. చాలా జాగ్రత్త, బహుపరాక్ జాగ్రత్త. మీ కళ్ళ ముందు మీకంటే వయసులో పెద్దవారు, మీ కళ్ళ ముందు తండ్రి సమానులు, మీ కళ్ళ ముందు తల్లి సమానులు, మీ కళ్ళ ముందు ఆత్మీయ తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో, మీ మేలు కోసం, మీ రక్షణ కోసం, మీరు బాగుపడాలని వారు ఏ విషయంలో అయినా తగ్గించుకొని వాళ్ళు ముందుకొస్తే, వారి తగ్గింపును ఆసరాగా తీసుకొని వారిని చిన్న చూపు మీరు చూశారనుకోండి, తర్వాత దేవుడు కాలర్ పట్టుకొని నిలబెడతాడు బయట. ఇటువైపు పెద్దలను తగ్గించుకోమంటున్నాడు దేవుడు, కానీ ఇటువైపు జాగ్రత్త అని కూడా చూపుతున్నాడు. జాగ్రత్త. ఇప్పుడు చెప్పంటారా, పౌలు గారు ఫిలెమోనుకి ఆజ్ఞాపించవచ్చు. ఆయన అన్నాడు కదా పైన ఫిలెమోను పత్రికలో 8వ వచనంలో, యుక్తమైన దానిని గురించి నీకు ఆజ్ఞాపించుటకు క్రీస్తు నందు నాకు బహుధైర్యము కలిగి ఉంది. కానీ ఆ అప్రోచ్ నాకు ఎందుకో వద్దనిపిస్తోంది. తగ్గించుకుంటా, నా కుమారుడి కోసం నేను తగ్గించుకుంటా, నా ప్రాణం వంటి వాడి కోసం నేను తగ్గించుకుంటా. ఇట్స్ ఎ పిటిషన్, ఒక మనవి. నా కుమారుని స్వీకరించవా? అది తగ్గింపు. ఒక ఆత్మీయ తండ్రిగా పౌలు గారు తనను తాను తగ్గించుకుంటూ ఒనేసిము గారి కోసం సిఫారసు చేస్తుంటే, తగ్గించుకుంటున్న ఆత్మీయ తండ్రిని చూసి ఒనేసిము లైట్కి తీసుకోకూడదు. దీన్ని అలా తీసుకోలేదులేండి. కానీ ఈరోజు ఒనేసిములు ఎవరమంటే మనమే. మన కోసం ఎవరైతే తగ్గించుకున్నారో వారిని చూసి లైట్కి తీసుకోవడం కానీ, వారి విషయంలో మనము వారి మంచితనాన్ని మనం చేతగానితనంగా మనం పరిగణిస్తే, తర్వాత దేవుడు చుక్కలు చూపిస్తాడు. జాగ్రత్త. అందుచేత ఒనేసిము రక్షణ కోసం పౌలు గారు తగ్గించుకున్నాడే, దానిని ఒనేసిము గారు యూటిలైజ్ చేసుకోవాలి, ఉపయోగించుకోవాలి, వినియోగించుకోవాలి, సద్వినియోగపరచుకోవాలి. అది ఒనేసిము చేసే ఉంటాడని మనం చెప్పొచ్చు. వాళ్ళ తరం అయిపోయింది, వాళ్ళ కాలం అయిపోయింది. కానీ ఈరోజు దేవుడు ఇక్కడ ఒనేసిము రక్షణ కోసం పౌలు గారిని ఒక సాధనంగా ఎలాగైతే వాడుకున్నాడో, మనందరి రక్షణ కోసం కూడా దేవుడు కొంతమందిని సాధనాలుగా వాడుకొని ఉంటాడు. ఆ సాధనాలను మన యుద్ధకు పంపడమో, మనల్ని వాళ్ళ యుద్ధకు పంపించడమో ఏదో జరిగే ఉంటుంది. కానీ దేవుడు మన కోసం ఆలోచించి ఒక సాధనంగా ఒక వ్యక్తిని వాడుకున్నప్పుడు, దేవుడు తగ్గించుకొని వచ్చినటువంటి ఆ విషయాన్ని మనం అర్థం చేసుకొని, ఇక మీద ఎప్పుడు దేవుడు మన విషయంలో తగ్గకూడదు, మనమే తగ్గాలి అని నిర్ణయించుకొని ఆయన పాదాల దగ్గరే బతుకుదాం. తగ్గించుకొని వినయ విధేయతలతో, భయభక్తులతో, ఒకవేళ మనం దేవుని పనిలో చక్కగా కొనసాగుచున్నా ప్రతిరోజు దేవుని దగ్గరకు వచ్చి మనం చెప్పవలసింది, మేము నిష్ప్రయోజకులమైన దాసులం ప్రభువా, ఏమీ చేయడం లేదు మీకోసం, మీరు మా ఎడల చూపిస్తున్న ప్రేమ ముందు మేము చేస్తున్నది, జరిగిస్తున్నది ఏమీ లేదు, అయినా కూడా నన్ను ప్రేమిస్తున్నందుకు నీకు స్తోత్రం ప్రభువా అని దేవుని స్తుతిద్దాం. ప్రతి క్షణం ఆయననే ఘనపరచుదాం, మహిమపరచుదాం. అలాంటి చక్కని మనస్సు దేవుడు మనందరికీ గొప్పగా అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. దయచేసి ఆలస్యమైంది కనుక నేనే ప్రార్థన చేస్తాను. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన అయిన తర్వాత మనం సెలవు తీసుకుందాం. ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, జీవం గల నాయన, పరిశుద్ధుడైన మహా గొప్ప దేవ, ఈ రాత్రి ఫిలెమోను పత్రిక 30వ సెషన్లో మీరు ఇచ్చినటువంటి ఈ మాటలన్నిటిని బట్టి స్తుతులు చెల్లిస్తున్నాము నాయన. ఏ మాట కూడా మా హృదయంలో నుంచి తొలగిపోకుండా ప్రతి మాట కూడా స్థిరంగా నిలిచినట్లుగా సహాయం చేయండి. బాప్తిస్మము తీసుకున్న తర్వాత ఒక వ్యక్తి క్రొత్తగా పుట్టిన శిశువు వలె ఉండగా, ఈ భూమి మీద నుంచి సెలవు తీసుకునే సమయానికి ఆత్మీయ తండ్రులుగా మేము ఉండే స్థితి మాకు ఉండాలని ఈ సందర్భంగా మీరు మాకు నేర్పించారు తండ్రి. అందును బట్టి స్తుతులు చెల్లిస్తున్నాం. ఆ క్రమంలో ఆత్మీయ తల్లిదండ్రులకు ఉండవలసిన లక్షణాలను మాకు చూపించారు. పౌలు గారిలో అది కనబడుతోంది తండ్రి.
అలాగే పాత నిబంధనలో కూడా కొందరు పెద్దలను మేము చూడగలిగాం. ఇవన్నీ విన్న తర్వాత మా స్థితి ఎలా ఉండవలెనో అని మేము పరిశీలించుకొని ప్రశ్నించుకొని మీ వాక్యం ద్వారా సరి చేసుకుంటూ మెరుగుపరుచుకున్నట్లుగా సహాయం చేయండి. ప్రతిరోజు జరుగుతున్న ఈ తరగతులను మీరు ఆశీర్వదిస్తున్నందుకు స్తుతులు చెల్లిస్తున్నాము నాయన. రేపటి ఉదయకాలపు సాయంత్రకాలపు ఆరాధన కార్యక్రమాల్లో మీ తోడును మాకు దయచేయమని, మీరు మాత్రమే మహిమ పొందమని, మమ్మల్ని మేము తగ్గించుకొనొచ్చు మీ నామమును మాత్రమే హెచ్చిస్తూ మీ ప్రియకుమారుడు మా అందరి ప్రభు ప్రియరక్షకుడైన యేసు ప్రభు వారి పరిశుద్ధమైన నామములు ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మల ప్రేమ కృపా సహవాసములు ఈ రీతిగా దేవుని సన్నిధిలో గడుపుచున్న మనందరితోనూ సర్వలోక పరిశుద్ధులందరితోనూ సదాకాలము తోడయుండి అత్యున్నతంగా నడిపించునుగాక. ఆమెన్. ఆమెన్.